స్టార్ట్ చేయనా సార్? లేదు సార్, లైవ్ రెడీ. రైట్ సార్. ఎగ్జాక్ట్లీ 8:30 అంటే 8:30 అంతే. ఎగ్జాక్ట్లీ. ఓకే మాస్టర్స్, అమరత్వ గురువులందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ప్రణామాలతో, అలాగే సప్త ఋషి మండలి వారు సమర్పిస్తున్నటువంటి ప్రేమ మాధుర్యం వర్క్షాప్ ఈరోజు మనం 5వ రోజుకి మనం చేరుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న మీకు మరియు నెక్స్ట్ యూట్యూబ్ ద్వారా వీక్షించబోతున్న అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము ప్రేమ మాధుర్యం వర్క్షాప్ లోకి. ఓకే, నిన్న ఒక ప్రశ్నని కాదు, మీకు తెలిసినటువంటి మీ చైతన్య పరిధుల్లో మీకు తెలిసినటువంటి ఒకానొక సమాచారాన్ని, అంటే ప్రేమకు సంబంధించినటువంటి గురువుగా ఎవరిని మనం తెలుసుకుంటాము అంటే, ఇక్కడ నేను అది ప్రశ్నని కూడా కాదు, ఆ జ్ఞానాన్ని మీకు అందివ్వడానికి. ఎందుకు అంటే మాస్టర్స్, ప్రతి ఒక్కరికి వారికంటూ కొంతమంది మాస్టర్స్ ఉంటారండి. నిన్న నేను ప్రశ్న అడిగినటువంటి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే, నేనేం అడిగాను, హూ ఈజ్ ద లవ్ మాస్టర్ అని చెప్పి అడిగాను. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ప్రతి ఒక్కరికి ఈ భూతలం మీద ఎంతమంది మానవాళి ఉన్నారో దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక గైడెడ్ మాస్టర్ అంటూ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. వారు ఎవరంటే, మనం ఎప్పుడైతే మనం గత జన్మల్లో మన యొక్క బాడీని వేకేట్ చేసి, అంటే బాడీని మనం ఒకవేళ వేకేట్ చేసినాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ బాడీతో వచ్చాము, రైట్ మాస్టర్స్. సో మనం అలా బాడీ వేకేట్ చేసి మనం పైకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే థర్డ్ ప్లేన్ లోకి వెళ్తాం మనం డైరెక్ట్ గా. అక్కడ ఏ నరకము ఉండదు, స్వర్గం ఉంటుంది. నరకం అనేది ఎక్కడా ఉండదు పైన. సో హెల్ ఉండదు, హెవెన్, ప్రతిదీ హెవెనే ఉంటుంది. సో మనం వెళ్ళడం ఏం చేస్తామంటే థర్డ్ ప్లేన్ లోకి వెళ్తాం మనం, రైట్. ఈ 3వ చైతన్య తలంలో ఏం జరుగుతుంది అంటే మనకి లైఫ్ రివ్యూ జరుగుతుంది, రైట్. సో ఈ లైఫ్ రివ్యూ జరుగుతున్నప్పుడు ఒకానొక మాస్టర్స్ యొక్క సమూహం గాని, ఒకానొక మాస్టర్ గాని మనతో పాటు ఉంటారు. మనతో పాటు ఉండి మనకు ఒక మార్గదర్శకుడు లాగా లైఫ్ రివ్యూ జరుగుతుంటే చాలా మంది మన యొక్క సోల్ అనేది తపన పడుతుంది. అంటే ఆ జీవితంలో తాను ఆత్మపూర్వకంగా కాకుండా వ్యక్తిత్వ పూర్వకంగా ఏదైతే జరిగి ఉంటుందో ఆ జీవితం మొత్తం చూపించబడ్డప్పుడు ఏం జరుగుతుంది అంటే, చాట్ వద్దులేండి, చాట్ ఎనేబుల్ వద్దు. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ గా ఉంది. లాస్ట్ రోజు మనం చాట్ ఎనేబుల్ చేద్దాము, రైట్. సో చాట్ ఎనేబుల్ లేదు మాస్టర్స్, మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే సెషన్ అయిపోయిన తర్వాత నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. ఇది బాగుంది ఇప్పుడు ఇట్లా. సో అక్కడ మనకి ఏం జరుగుతుందంటే మాస్టర్స్, థర్డ్ ప్లేన్ లో ఒకానొక మాస్టర్ మనతో పాటు ఉంటారు, మనకి మార్గదర్శకత్వం వహిస్తారు. ఎందుకంటే ఎంతో మంది తమ జీవితంలో ఆత్మ అంటే తెలుసుకోలేకపోయినా, ధ్యానం అంటే తెలియలేకపోయినా, ఆత్మజ్ఞానం గురించి వినలేకపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ తలంలో వాళ్ళ ఆత్మ విపరీతమైనటువంటి బాధకు లోనవుతుందండి. ఆత్మ తల్లడిల్లుతుంది మాస్టర్స్ అక్కడ. మీ లైఫ్ రివ్యూ జరిగినప్పుడు మీరు గనక ఆత్మ యాంగిల్లో మీ జీవితాన్ని, అంటే ఆత్మజ్ఞాన కోణంలో మీ జీవితాన్ని గనక మీరు గడపకుండా ఉండి ఉంటే, 3వ చైతన్య తలంలో లైఫ్ లైఫ్ రివ్యూ జరుగుతున్నప్పుడు అసలు విపరీతమైనటువంటి భయం అంటే భయం కాదు, ఒక దాన్ని ఏమంటారు, ఒక రిగ్రెట్, బాధకి లోనవుతుంది ఆత్మ. ఆ సమయంలో మీతో పాటు ఉన్న మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మాస్టర్ మిమ్మల్ని ఓదారుస్తారు. ఆ మాస్టరే అక్కడ మిమ్మల్ని విశ్రాంతిని ఇచ్చి ఆ తరువాత మిమ్మల్ని ఏం చేస్తారు తెలుసా అండి, 5వ తలానికి తీసుకుని వెళ్తారు. అది స్వర్గం. భూతలం మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు స్వర్గానికి వెళ్లాల్సిందే. 5వ తలాన్ని తీసుకుని వెళ్తారు. అది ఎందుకు స్వర్గము అంటే, మీరు ఒకటి అనుకోగానే అది మీ కళ్ళ ముందు భౌతికంగా ప్రత్యక్షమవుతుంది. అదే స్వర్గం అంటే. అక్కడ అన్నీ ఉంటాయి, మధురమైన జలపాతాలు ఉంటాయి, సుమధురమైన పళ్ళు ఉంటాయి, దృశ్యానికి అద్భుతమైనటువంటి ఎన్నెన్నో రంగులు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. మీకు ఏది కావాలంటే అది మీరు సృష్టించుకోవచ్చు ఆ స్వర్గంలో. ఆ స్వర్గంలో మరి మీరు ఇమ్మోర్టాలిటీ సాధించలేదు కదా, ఖచ్చితంగా మళ్ళీ మానవుడిగా జన్మ తీసుకోవాలి.
లేదా వేరే ప్లేన్ లో అయినా జన్మ తీసుకో. అంటే మానవుడు అంటే భూతలం మీద జీవిస్తున్న జీవి మాత్రమే మానవుడు కాదు. ఆయా తలాలకు సంబంధించినటువంటి భౌతిక శరీరాన్ని తీసుకున్న ప్రతి ఒక్కడు మానవుడే. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ని. ఇక భూమి మీద ఉన్నవాడే మానవుడు కాదు, ఎంతో మంది మానవులు, అందుకే విశ్వ మానవులు అంటాం మనం. సో ఆ మాస్టర్ మీకు ఏం చేస్తారు అంటే, నెక్స్ట్ బర్త్ మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు మీకు సరైనటువంటి గైడెన్స్ ఇస్తారు. తన సమక్షంలోనే మీ సోల్ ఒక డిజైన్ వేసుకుంటుంది. తన యొక్క అంటే తను తను డిసైడ్ చెయ్యడు, మీకు సలహా ఇస్తాడు మీరు ఏం చెయ్యాలి అని. తన ఒక నేమ్ బోర్డ్ లాంటి వాడంతే. నేమ్ బోర్డ్ ఏం చూపిస్తుంది? ఊరికి వెళ్ళే దారి చూపిస్తుంది. మనం నడుస్తాము, నడిచేటప్పుడు ఏం చేస్తాం? ఆ నేమ్ బోర్డ్ ని మనం సంకలో పెట్టుకుని అయితే మనం నడవం కదా, చూసి వెళ్తాం. ఆ నేమ్ బోర్డ్ లాంటి వాడు మాస్టర్. అయితే తన రోల్ అక్కడితో ఆగిపోదండి. తన రోల్ అక్కడితో ఆగిపోదు. ఇక్కడ ఇంకొక అత్యంత రహస్యమైన విషయం మీకు చెప్పాలి. ఏంటంటే, ఈ బర్త్లో మీరు చేసినటువంటి వర్క్స్, దాని ఆధారంగా మీరు ఎలాంటి నెక్స్ట్ బర్త్ని ఎంచుకుంటారు అన్న దాని మీద ఆ మాస్టర్స్కి ఒకానొక అవగాహన ఉంటుంది. అవగాహన ఉండి మీతో అలాంటి వర్క్ చేయించడానికి ఒకానొక మాస్టర్ ముందుగానే వస్తాడు. తను మీ డిజైన్ తనకు తెలుస్తుంది. తన సోల్ డిజైన్ ని కూడా ఆ మాస్టర్ ముందే ఎక్స్పెక్ట్ చేస్తాడు. తను గ్రహిస్తాడు. గ్రహించి మీతో బాటే ప్రయాణం అనుకుంటాడు. తను పైనే ఉంటాడు ఫిఫ్త్ ప్లేన్ లో, కానీ మనల్ని భూతలానికి తన మార్గదర్శకత్వంలో మనం వస్తాము. ఆ వచ్చిన తరువాత ఆ మాస్టర్ మీకు సంబంధించిన ప్రతిదీ కూడా చూసుకుంటాడు. కానీ మనం అడగాలి, మనం పిలవాలి. నేను మీకు ప్రశ్న వేశాను, హూ ఇస్ ద లవ్ మాస్టర్ అని. ఇప్పుడు ఎంతో మంది ఎన్నో సమాధానాలు, నాకు చాలా మంది నాకు రెస్పాండ్ ఇచ్చారు. సుమారు మరి ఎంతమంది చూసారో వీడియో నేను చెక్ చేయలేదు ఈరోజు. 100 మందికి పైగా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేశారు. రామ్తా పేరు చెప్పారు, సెయింట్ జర్మైన్స్ పేరు చెప్పారు, పరమహంస యోగానంద పేరు చెప్పారు, మహావతార్ బాబాజీ గారి పేరు చెప్పారు, శ్రీపాద శ్రీవల్లభుల వారి పేరు చెప్పారు. కొంతమంది అయితే మై సెల్ఫ్ అన్నారు, తమ ఆత్మ గురించి చెప్పారు. మహావతార్ బాబాజీ గురించి, లాహిరి మహాశైల గురించి, జీసస్ క్రైస్ట్ గురించి అన్నారు. కొద్దిమంది మొహమ్మద్ అని చెప్పి అన్నారు. ఎంతో మంది పంపించారు. మీరు ఏదైతే నాకు ఆన్సర్ పెట్టారో వారు మీ గైడెడ్ మాస్టర్స్ అని గుర్తుపెట్టుకోండి. వారు మీ గైడెడ్ మాస్టర్స్. వారి యొక్క సంపూర్ణ సహకారం మీకుంటుంది. నేను సీదా సార్ నాకు కృష్ణ అని పెట్టారు, కృష్ణ అది యేసు అని పెట్టి కృష్ణ అని పెట్టారు అనుకుంటాను. వారు మీ గైడెడ్ మాస్టర్ అండి. మొట్టమొదటగా మీ మదిలో మెదిలిన పేరు, నేను లవ్ మాస్టర్ అన్నా సరే, మొట్టమొదటగా మీ మదిలో మెదిలిన పేరు ఏదైతే ఉందో వారు మీ మార్గదర్శకమైనటువంటి గురువులు. గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో ఆన్సర్ చెప్తాను. సో వారిని మీరు గుర్తుపట్టినట్టే కదా. మీరు ఎవరైతే నాకు మెసేజ్ చేశారో ఆ మాస్టరే మీ మార్గదర్శకులు. వారిని ఫాలో కండి. ఎప్పుడు ధ్యానం చేసినా కూడా ధ్యానం కంటే ముందు వారి యొక్క చైతన్యంతో అనుసంధానం కావాలి అని చెప్పి ఒక డిక్లరేషన్ నోటి నుంచి విశ్వానికి ఇవ్వండి. అంతరంలో అనుకున్నా కూడా పర్లేదు. వారి చైతన్యం మీతో పాటు ఉంటుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. రైట్. సో మరి ప్రేమకి సంబంధించిన గురువు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైన ప్రేమమూర్తి. జీసస్ క్రైస్ట్ ప్రేమ చెప్పడం కోసమే జన్మ తీసుకున్నటువంటి వ్యక్తి. ఆనాటి కాలంలో ఆటవిక రాజ్యం వెళ్తున్నటువంటి కాలంలో, ద్వేషం విపరీతంగా పెరిగిపోయినటువంటి కాలంలో మనిషికి ప్రేమ అన్న భావన అందించాలి అని ప్రేమ కోసమే జన్మ తీసుకున్నాడు జీసస్ క్రైస్ట్. రైట్. శ్రీకృష్ణ భగవానుడు తాను పంచింది ప్రేమ, తను యుద్ధం చేసింది కూడా ప్రేమ గురించేనండి. అది మీకు అర్థమవుతుంది చిన్న చిన్నగా. జీసస్, యేసు, అలాగే రూమి మాస్టర్ ప్రేమ గురించి అద్భుతంగా వర్ణించాడు. ఓషో మాస్టర్ ప్రేమ గురించి ఎంతో బాగా చెప్పారు. రూమి మొత్తం ప్రేమ గురించే కదా. ఓషో ఓషో అంటేనే లవ్, లవ్ అంటేనే ఓషో. సో వీరందరూ ఉన్నారు. వీరందరూ ఉన్నారు. ఒక్క గురువు ఉన్నారండి. తన జీవిత కాలం అంతా కూడా శాంతిని బోధించాడు. ప్రపంచమంతా శాంతి ఉండాలి అనుకున్నాడు. కానీ బోధనలో శాంతి అన్న పదం కూడా ఎక్కువ వాడరు. కానీ తన జన్మ లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో శాంతి తీసుకురావడం, ప్లస్ సిద్ధ యోగులకి ప్రేమని అందించడం. జాగ్రత్తగా గమనించండి నేను చెప్పేది. సిద్ధ యోగులకి, సిద్ధ గురువులకి, సిద్ధులకి
ఒకానొక ప్రేమ అనేటువంటి భావం, అంటే వారికి ప్రేమ ఉండదు అని కాదు, కానీ వారు చాలా వరకు వారు ప్రేమకి దూరంగానే ఉంటారు. సిద్ధ యోగులు, సిద్ధ పురుషులు, సిద్ధులు అడవులలో అరణ్యాలలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. సో ప్రపంచ శాంతి కోసం పనిచేశాడు ఒకానొక గురువు. తన మాటల్లో ఎక్కడ ప్రేమ అన్న పదం కూడా తను వాడలేదు. బట్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ లవ్. తను చేసింది మొత్తం కూడా ప్రేమ ద్వారానే తాను చేశాడు. మనకి భూతాల్లో ఎంతో మంది, సత్యసాయిబాబా ప్రేమే దైవం అని చెప్పి డైరెక్ట్ గా చెప్పినటువంటి వ్యక్తి. సేవే దైవం, ప్రేమే దైవం అన్నాడు. 26 మాస్టర్స్ ఆన్ లవ్ అనే బుక్ ఉంది. మీకు ఒకవేళ ఆ బుక్ మీకు తెలిస్తే దాన్ని చదవండి. అంటే ఒక 26 మంది అద్భుతమైనటువంటి గురువులు, గుడ్జిఫ్తో సహా, బ్లావెట్స్కీతో సహా ప్రేమ గురించి ఏం చెప్పారో చెప్పి ఒక బుక్ ఉందండి. చదవాల్సినటువంటి పుస్తకం. మీకు గూగుల్ అందుబాటులో ఉంది. గూగుల్లో కొట్టండి 26 మాస్టర్స్ అబౌట్ లవ్ అని, ఆ బుక్ వస్తుంది. ఒక ఎడిటింగ్ చేయబడ్డ బుక్ అన్నమాట. ఎక్స్ట్రాడినరీ బుక్. ఇలా ఎంతో మంది ఉన్నా సరే ఒకనొక గురువు ఉన్నారు. వారి పేరు కూడా ఒకరు చెప్పారు. అంటే వారు ఒక 5 మెంబర్స్ లిస్ట్ ఇచ్చారు. దాంట్లో అది ఒక్కటిగా ఉంది. ప్రేమ రాహిత్యంలో మీరు ఉన్నప్పుడు, ఆత్మ ప్రేమ మీకు అందలేకపోతుంది అనుకున్నప్పుడు, ప్రపంచానికి ప్రేమని అందించాలి అనుకున్నప్పుడు, ఒక లవ్ మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు, మెడిటేషన్ ఒకటే మాస్టర్, శ్వాసమిధ్యాస, కానీ ఇవి ప్రాసెసెస్. ఇవి ప్రాసెస్. ఆ గురువు యొక్క చైతన్యాన్ని మనం ఆహ్వానించుకోవాలి. ఆ గురువు గారి యొక్క ప్రేమ చైతన్యాన్ని మనం ఆహ్వానించుకోవాలి. దాంతో మనం అనుసంధానం కావాలి. ఆ గురువు గారి యొక్క సన్నిధిలో విస్తారమైనటువంటి రోజ్ కలర్ లవ్ రేసెస్ మీలో ప్రసరించడం మీరు గమనించగలరు. మీరు ఎవరైతే నాకు ఆన్సర్ పెట్టారో వారు మీ మార్గదర్శక గురువులు. వారు ఎప్పుడు వారి చేయి మీరు వదలమాకండి. వారెవరో కాదు మాస్టర్స్, మనవారే. మన మన దగ్గర, మన సమీపంలో జన్మ తీసుకున్న వారే శ్రీపాద శ్రీవల్లభుల గారండి. చాలా మందికి ఆశ్చర్యం కావచ్చు, శ్రీపాద శ్రీవల్లభుల వారు ప్రేమ గురించి ఏమీ చెప్పలేదు కదా అనుకుంటారు. ఆయన నిజంగా ప్రేమ గురించి చెప్పలేదు, కానీ ఆయన ప్రేమ గురువు. ఆయన చేసింది ప్రేమ ద్వారా. ఆయన తన వర్క్ అంతా చేసింది. శ్రీపాద శ్రీవల్లభుల వారు దత్తాత్రేయుల వారి యొక్క మొదటి అవతారం. ఆ తర్వాత దత్తాత్రేయుల వారి వేరే అవతారాలు, షిరిడి సాయిబాబా గారు, కొన్ని అవతారాలు ఉన్నాయి. కానీ దత్తాత్రేయుల వారి మొదటి అవతారం ప్రపంచ శాంతి కోసం, సిద్ధత్వానికి ప్రేమను పంచడం కోసం పిఠాపురంలో జన్మ తీసుకున్నారు. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేశారు. కృష్ణా నది వెంట మొత్తం తిరుగుకుంటూ వెళ్ళి ఆ కురువపురం, తెలంగాణ కర్ణాటక బార్డర్ అయినటువంటి కృష్ణానది మధ్యలో ఉన్న కురువపురం అనేటువంటి ఐలాండ్ లో ఒకనొక ఆ గుహలో తపస్సు చేశారు. అక్కడ ఒక రాతి మంచం మీద పడుకుని ఉండేవారు. చేతులు కాళ్ళ గుర్తులు కూడా అక్కడే ఉన్నాయి. అక్కడి నుంచి సమస్త ఆయన ప్రేమ ద్వారా చేసేవారండి. హిజ్ వర్క్ త్రూ లవ్. హీ వర్క్స్ త్రూ లవ్. హీ వర్క్డ్ త్రూ లవ్. తను లవ్ ద్వారానే పనిచేశాడండి. తన యొక్క ప్రధానమైనటువంటి ఆయుధం, తను ప్రేమనే ఆయుధంగా ఉపయోగించారు. తన యొక్క జ్ఞానాన్ని తను ప్రేమ ద్వారా తను చూపించారు. తను అమరత్వ గురువు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఎనర్జీ ఇచ్చేటువంటి రామ్తా మాస్టర్ ఇమ్మోర్టల్, మీకు అబండెన్స్ ఇచ్చేటువంటి సెయింట్ జర్మైన్ మాస్టర్ కూడా ఇమ్మోర్టల్ గురువు. మీకు నాలెడ్జ్ అమితంగా బ్రెత్ ద్వారా ఇచ్చేటువంటి మహోతర్ బాబాజీ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్ మాస్టర్స్. మీకు ధ్యానాన్ని సంపూర్తిగా ప్రసాదించేటువంటి ఆంజనేయ స్వామి కూడా ఇమ్మోర్టల్ మాస్టర్. మీకు ఆహార నియమాలు బోధించి మీ శరీరాన్ని శుద్ధ శరీరంగా మార్చగలిగేటువంటి వల్లల్లార్ స్వామి ఆల్సో ఇమ్మోర్టల్ మాస్టర్స్. సో ప్రేమ యొక్క మార్గదర్శకత్వాన్ని మీకు అందించేటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారు. నా రామ్స్ బ్లూ పిరమిడ్ లో ఎస్ స్టాండ్స్ ఫర్ శ్రీపాద శ్రీవల్లభుల వారు. అది ప్రేమకు సంబంధించి నేను పెట్టింది. సో అలాగే మాస్టర్స్ ఇంకో విషయం చెప్పాలి అనుకుంటున్నా. నేను ఈ 4 days నుంచి వీలు కావడం లేదు. రామ్తా బ్లూ పిరమిడ్ మనం అంకురార్పణ చేసుకున్నాము. వర్క్స్ మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో రామ్తా బ్లూ పిరమిడ్ కి
మీ యొక్క సహాయ సహకారం ఖచ్చితంగా ఎందుకు నేను ఖచ్చితంగా పదం వాడుతున్నా అంటే ప్రతి ఒక్కరి యొక్క ఎనర్జీ అది ఏ రూపంలో అయినా సరే రామ్తా బ్లూ పిరమిడ్ కి సమకూర్చబడాలి. సో నేను నెంబర్ చెప్పాను 9295803292. ఈ నెంబర్కి మీరు ఏ రూపంలో అయినా సరే మీరు సహాయం చేయడానికి నాకు కన్సల్ట్ అవ్వండి. సో మేము ఫండ్ రైజింగ్ కూడా వెళ్తున్నాము. ఆల్రెడీ ప్లేసెస్ కి మన యొక్క స్త్రీమూర్తులే ఫండ్ రైజింగ్ చేశారు. దాంతో మన స్థలం కొనుగోలు చేశాము. నిర్మాణం కూడా ప్రారంభించుకోబోతున్నాం. దాంట్లో ఆర్ అంటే రామ్తా, ఏ అంటే వల్లల్లార్ స్వామి గారు, ఎం అంటే మహా అవతార్ బాబాజీ గారు, ఎస్ అంటే శ్రీపాద శ్రీవల్లభుల వారు. ప్రేమకు ప్రతిరూపం, ప్రేమకు చిహ్నం. సో అందరం కూడా మన యొక్క ఎడమ చేతిని మన హృదయం దగ్గర పెట్టుకొని శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క ప్రేమ చైతన్యాన్ని, రోజ్ కలర్ రేసెస్ మాస్టర్ ఆయన దగ్గర నుంచి, ఆయన ఆత్మ దగ్గర నుంచి గులాబీ రంగు ప్రేమ కిరణాలు మనందరి యొక్క ఆత్మలోనికి ప్రసరిస్తూ అందరము కూడా శ్రీపాదుల వారితోటి అనుసంధానమై ఉందాము. ఆ ప్రేమ గురువుతోటి మనం అనుసంధానమై ఉందాం. సో రామ్తా గురువు గురించి మరి ఇది నాకు ఎవరు చెప్పారు అన్న విషయం గురించి మనం అంటే నేను చెప్పాను కాబట్టి ఇది నిజం అని చెప్పి నేను అనట్లేదు మాస్టర్స్. నేను రామ్తా యొక్క గురువు గారి గురించి ధ్యాన స్థితిలో సంపూర్తిగా నిమగ్నం అయిపోయి రామ్తా యొక్క గురువు గారు ఉన్నారు కదా, రామ్తాకి ఎంతో జ్ఞానాన్ని నేర్పించి ఎంతో ప్రేమ నేర్పించిన వ్యక్తి మరి ఆ తర్వాత తన యొక్క ఇన్కార్నేషన్స్ ఏమై ఉంటాయి, తను ఏ జన్మలో ఎవరి కాన్షియస్ ద్వారా తను కనెక్ట్ అయి ఉన్నారు అనుకున్నప్పుడు నాకు నిన్న మీ ముందు చెప్పాను విషయం. మొన్న నాకు రామ్తా గారు అందించినటువంటి చిత్రపటం లేదా నాకు అమరత్వ గురువులు అందించిన చిత్రపటం శ్రీపాద శ్రీవల్లభుల వారు. సో వెరీ వెరీ లవ్లీ, థ్యాంక్స్ టు హిమ్, రైట్. సో ప్రేమ మాధుర్యంలో నిన్న మనం దైవమే ప్రేమ, ప్రేమే దైవం తెలుసుకున్నాము. నిన్న సెషన్ అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని ఎంతో మంది నేను ధ్యానంలో కూర్చోమని చెప్పన్నాను, ఎంతో మంది కూర్చున్నారు. అద్భుతమైనటువంటి వారి యొక్క రియాక్షన్స్ ని కూడా నాకు పంపించారు. సార్ ఒక ప్రేమ అనేటువంటి భావనలో, ప్రేమ అనే తన్మయత్వంలో మేమందరం కూడా నిండిపోయామని చెప్పన్నారు. చాలా శుభం శుభం శుభం, రైట్. అయితే నిన్న చెప్పినటువంటి టాపిక్ లోంచి ఇక్కడ మా గురువు గారు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే టాపిక్ అయిపోయిన తర్వాత వివేకానంద సారు విశ్లేషణ అని చెప్పి ఇస్తారు. సో విశ్లేషణ మనం చదువుకుంటే ఏమవుతుందంటే టాపిక్ మొత్తం మనకు ఒకసారి రీక్యాప్చరింగ్ అయిపోతుంది. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారంటే 45 పేజీలు 45th పేజీలోకి వచ్చాము. బుక్ నేను మీకు ప్రకృతి వ్యాలీలో అందిస్తాను మాస్టర్స్, ఈ లోపల నేను అందించలేను. నేను ప్రకృతి వ్యాలీలో మీకు ప్రేమాధుర్యం మాత్రమే కాదు, వివేకానంద గారు రాసినటువంటి మాస్టర్ బుక్ ని అండ్ దివ్య జ్ఞాన ప్రకాశం 3 బుక్స్ కూడా నేను అక్కడ మీకు అందిస్తాను. అలాగే మహా చైతన్యం పుస్తకాన్ని నా చేత రాయించబడ్డ తర్వాత సందీప్ రాసినటువంటి క్రియేటివ్ డే కూడా, రైట్. సో ప్రేమే దైవం అని, దైవమే ప్రేమ అని, నిజానికి దైవం ప్రేమ రెండు వేరేగా లేవు అని రామ్తా మాస్టర్ మనకు చాలా స్పష్టంగా తెలియజేశారు కదా నిన్నటి ఎపిసోడ్ లో. అందుకే ఇంకో విషయం కూడా చెప్పారు రామ్తా మాస్టర్ మనకి, ప్రేమ అంటేనే స్వేచ్ఛ అని చెప్పారు. అంటే మరి దేవుని ప్రేమ అంటే పరిపూర్ణమైన స్వేచ్ఛ అండి. దేవుని యొక్క ప్రేమ అంటే అది పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ. ఈ విషయం అన్ని మతాలు ఒప్పుకుంటూనే ఉన్నాయి. ఒప్పుకుంటూనే ఏమంటున్నాయి, ఇంకా దైవం అనేక నియమాలు విధించాడు, మానవుడు ఆ నియమాల్ని ఆ హద్దుల్ని అతిక్రమించడం వల్లనే పాపాత్ముడుగా మారిపోయాడు అని చెప్పి మతం పాయింట్ ఆఫ్ వ్యూలో విమర్శిస్తూ వచ్చాయి. కానీ అవన్నీ కూడా రామ్తా ఏమంటారంటే విషతుల్యమైనటువంటి బోధనలు. అంటే ఏ మానవుడు కూడా పాపాత్ముడు అనేవాడు కాదు. మానవుడికి ప్రేమ ద్వారా పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఇవ్వబడింది. ఎందుకు అంటే మానవుడే సాక్షాత్తు ప్రేమ స్వరూపం కాబట్టి, ప్రేమ అంటేనే స్వేచ్ఛ కాబట్టి, ఆ స్వేచ్ఛకి అసలు సిసలైన అర్థం పరిపూర్ణత్వం కాబట్టి, సో మానవుడికి పరిపూర్ణ స్వేచ్ఛ ఇవ్వబడింది. మానవుడు ఏనాడు కూడా పాపాత్ముడు కాదు. ఎలాంటి పాపము అనేటువంటి పదము అనేది మానవుడికి అంటబడదు. అందుకే రామ్తా మనల్ని హెచ్చరిస్తారు, ఇప్పటికైనా ఇలాంటి విషతుల్యమైన బోధనలు కొన్ని చెప్పబడుతున్నాయి. మానవుడిని పాపాత్ముడిగా భావించి నువ్వు పాపాత్ముడివి, నువ్వు ఇది చేయాలి, ఇలా పూజించాలి, ఇలా ప్రార్థనలు చేయాలి, అప్పుడు నువ్వు పుణ్యాత్ముడిగా మారతావు అనేటువంటి విషతుల్యమైన బోధనలు కొన్ని యుగాల తరబడి మానవుడి యొక్క అంతరంగంలో తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పూర్తిగా తొలగించుకోవాలి అని రామ్తా మనల్ని హెచ్చరిస్తారు కూడా.
అవి నీ అంతరంగాన్ని విషతుల్యం చేస్తాయి. దైవం యొక్క ప్రేమతో సమానమైనటువంటి నీ అంతరంగాన్ని విషతుల్యం చేస్తాయి. వాటన్నిటిని తొలగించుకోవాలి అంటారు. అలాగే సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే నిన్న, ప్రేమ గురించి సమగ్రమైన అవగాహన కలగాలంటే సృష్టి మూలంలోకి విశ్లేషించాలి. నిన్న మనం వెళ్ళాం కదా, వాయిడ్నెస్ లోకి వెళ్ళి విశ్లేషించాము. అలాంటి మూలంలోకి వెళ్తేనే ప్రేమ నీకు అర్థమవుతుంది. అలాగే సృష్టి ప్రేమలోంచి పుట్టుకొచ్చింది, ప్రేమ సృష్టిలోంచి రాలేదు అన్నటువంటి మహాసత్యం నీకు అవగతమవుతుంది. అలాగే ఏమన్నారు రామ్తా మాస్టర్, ప్రేమ అంటేనే దైవం, దైవం అంటేనే ఇవ్వడం. కానీ మానవుడు ఇవ్వడం కంటే పుచ్చుకోవడం బాగా నేర్చుకున్నాడు. ఇవ్వడాన్ని పక్కన పెట్టేశాడు, పుచ్చుకోవడం బాగా నేర్చుకున్నాడు. ఎప్పుడైతే పుచ్చుకోవడం మొదలవుతూ ఉంటుందో అప్పుడే బంధాలన్నీ కూడా బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి అని చెప్పుకుంటూ, 4వ పాయింట్ రామ్తా ఏం చెప్పారు అంటే, గాడ్ ఈజ్ పర్సనల్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్సెండెంటల్ అనేటువంటి ఒక వినూతన జ్ఞానాన్ని ఇచ్చారు. అంటే మీరు నేను దేవుణ్ణి అని అర్థం చేసుకున్న తరువాత కూడా ఆ దివ్యత్వాన్ని అధిగమించాను అనుకోవడం పొరపాటండి. నేను దేవుణ్ణి అనుకున్నంత మాత్రాన మీకు సంపూర్ణ జ్ఞానం వచ్చినట్లు కాదు. నేను దైవాన్ని అన్నటువంటిది అర్థం చేసుకున్నంత మాత్రాన మీరు దివ్యత్వాన్ని పూర్తిగా అనుభవించినట్లు కాదు. నేను దైవాన్ని, నాతో పాటు సృష్టిలో జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దైవాలే అని ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో అప్పుడే మీరు దివ్యత్వాన్ని అనుభవించినట్లుగా, దివ్యత్వాన్ని చవి చూసినట్లుగా. సో అందుకనే ఈ పాయింట్స్ మనకి చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే మనం ఇంకా ఏంటి, ఆత్మ ప్రేమ మాత్రమే అసలైనటువంటి ప్రేమ. నేను మహాచైతన్యం పుస్తకంలో రాశాను ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది. దాంట్లో ఆత్మ ప్రేమ అనేది అసలు సిసలైనటువంటి ప్రేమ. ఆత్మ ప్రేమలో మీరుంటే అప్పుడే ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా మనకి సాధ్యమవుతుంది అని చెబుతూ, ఇంకొకటి చివరిగా రామ్తా మనకి ఏం చెప్పారు అంటే, మానవుడు స్వరూపాన్ని బట్టి ప్రేమిస్తాడు, స్వభావాన్ని బట్టి ప్రేమిస్తూ ఉంటాడు. అలాగే తనకి ఏదైతే అవతల వ్యక్తి నుంచి తనకి ఏదైతే లాభం వస్తుంది అని ఆశిస్తాడో అలాంటి వారిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ గుణాలు లేని వారి యొక్క ప్రేమని తిరస్కరిస్తూ ఉంటాడు. కానీ అసలు సిసలైన అన్కండిషనల్ లవ్ అంటే ఏంటంటే, అన్కండిషనల్ లవ్ అంటే చాలా మంది ఎలా పొరపాటు పడతారంటే, నీ అవతల వ్యక్తి నియమాలు లేకుండా ప్రేమించడం మాత్రమే అనుకుంటారు. కానీ అన్కండిషనల్ లవ్ కి ఒక విస్తృతమైనటువంటి అర్థం ఉందండి. ఏంటంటే అది స్వరూపం ఎలాంటిదైనా, అవతల వారి స్వరూపం ఎలాంటిదైనా, అవతల వారి యొక్క స్వభావం ఎలాంటిదైనా సరే, మీ శత్రువైనా కావచ్చు, మీకు నచ్చని స్వరూపమైన ఒక వికృతమైన రూపమైనా ఉండొచ్చు, స్వరూపం ఎలాంటిదైనా, స్వభావం ఎలాంటిదైనా, అతనిలో ఉన్నటువంటి స్వయాన్ని ప్రేమించడం అలవర్చుకోండి. మీలో ఏదైతే స్వయం ఉందో, అహం బ్రహ్మాస్మి తత్వమసి, మీలో ఏదైతే స్వయం ఉందో అదే స్వయం అవతల వ్యక్తిలో కూడా ఉంది. ఆ స్వయాన్ని చూసి ప్రేమించండి, ఆ స్వయాన్ని అనుభూతి చెంది ప్రేమించండి. అవతల వ్యక్తి ఒకనొక దైవంగా చూసినప్పుడే అది అన్కండిషనల్ లవ్. అతని స్వరూపాన్ని, అందంగా ఉన్నారన్న కారణంతో, అతని స్వభావాన్ని, మీకు అతని వల్ల లాభం జరుగుతుందేమో లేదా వారి వల్ల లాభం జరుగుతుందేమో అన్నటువంటి స్వభావాన్ని బట్టి కాదండి. స్వరూప స్వభావాలను ఎంచకుండా స్వయాన్ని మాత్రమే ఎంచగలిగి మీరు ప్రేమించడం అలవరుచుకుంటే అదే అసలైన అన్కండిషనల్ లవ్. ఇది అన్కండిషనల్ లవ్ అంటే. అంటే ఎదుటి వాళ్ళు ఎలాంటి వారైనా వాళ్ళు దైవాలు కాబట్టే ప్రేమించాలి. అదే మనకి అపరిమితమైన ప్రేమ. వారు దైవం కాబట్టి మనం ప్రేమించాలండి, వారు ఎలాంటి వారైనా సరే. అదే మనకి అపరిమితమైన ప్రేమ. తర్వాత లాస్ట్ గా మనకి రామ్తా ఏం చెప్తారు, ద గాడ్స్ గ్రేస్. మనం చెప్పుకున్నాం గాడ్స్ గ్రేస్. గ్రేస్ అంటే దేవుని ప్రేమ అపారమైనది. ఇక్కడ దైవం అంటే మహాశూన్యం, దైవం అంటే మన పూర్ణాత్మ, దైవం అంటే మన పరమాత్మ, దైవం అంటే మన ఆత్మ. దాని ప్రేమ అపారమైంది, మరి విలువైంది. మానవుడు, మీరున్నారు, మిమ్మల్ని మీరు ఎంత హీనంగా అయినా ఊహించుకోండి, నేను పనికిరాని వాణ్ణి, నేను నిష్ఫలుణ్ణి, నేను ఎందుకు పనికిరాను, నా జీవితం వృధా, నా జన్మ వృధా అని మిమ్మల్ని మీరు ఎంత హీనంగా ఊహించుకున్నా, మిమ్మల్ని మీరు ఎంత తక్కువ చేసి మీ గురించి మీరు ఆలోచిస్తున్నా,
ఆ దైవం మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ 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 సదా ప్రేమిస్తూనే ఉంటాడండి. మీ గురించి మీరు ఎన్నైనా అనుకోండి, అది దైవం పట్టించుకోదు. దైవానికి ఏం తెలుసు? మీలో ప్రేమ ఉందని తెలుసు, మీరు కూడా తనలాంటి దైవమే అని తెలుసు, మీరు కూడా తనలాంటి ఒకానొక ఆత్మే అని తెలుసు. అందుకే ద గాడ్స్ గ్రేస్ అంటాం ఇక్కడ. గాడ్స్ గ్రేస్ అపారమైనది, అందరికీ సమానంగా పంచుతుందండి అది. కానీ మీరే ఐరన్ కర్టెన్స్ వేసి గాడ్స్ గ్రేస్ మీ మీదకి రాకుండా మీరే అడ్డుకట్ట వేసుకుంటున్నారు. మీ వ్యక్తిత్వం అనేటువంటి ఆ ఇనుప కర్టెన్స్ వేసి గాడ్స్ గ్రేస్ మీలోకి రానివ్వకుండా మీరే అడ్డుపడుతున్నారు. గాడ్స్ గ్రేస్ ఉందని అర్థం చేసుకోండి. గాడ్స్ గ్రేస్ ని, గాడ్స్ లవ్ ని మీలోకి అనుమతించండి. దానికి శ్రీపాద శ్రీవల్లభుల వారు మీకు చాలా సహాయం చేస్తారండి. వారి గురించి మీకు తెలిసిన ఏ మాత్రం సమాచారం ఉన్నా కూడా మీరు దాన్ని చూడండి. నేను కూడా మన రీసెంట్ గానే పిఠాపురం అటు వెళ్ళి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. అంటే ఇంతవరకు పూర్తి సమాచారం వారి గురించి అందుబాటులో లేదు. వారి యొక్క శ్రీపాద శ్రీవల్లభుల మన స్తోత్రాలు ఉన్నాయి. వారి పొగిడి నేను అక్కడికి వెళ్ళి మనకి శ్రీపాదుల వారి యొక్క జ్ఞానం సంబంధించిన పుస్తకాలు ఉన్నాయంటే ఆయన నవ్వాడు ఆ బుక్ షాప్ ఆయన. నాతో పాటు మన రాజమండ్రి మిత్రులు కూడా వచ్చారు ఆ రోజు. సార్ ఎవరికి కావాలి సార్ జీవిత చరిత్రలు, బోధనలు? ఆయన స్తోత్రాల పుస్తకాలు ఇక్కడ అమ్ముడుపోతాయి సార్. ఒక 4 స్తోత్రాలు చదివితే ఆయన మనకు అన్ని ఇస్తారు అనే నమ్మకంతో తీసుకుని వెళ్తారు సార్ అన్నారు. ఇట్స్ కరెక్టే ఆయన మాటల్లో కూడా. కానీ మన జ్ఞానం ద్వారా నేర్చుకోవాలి. చూడండి ఆయన మాట నిజం చూడండి, నిజంగానే అది గాడ్స్ గ్రేస్ అంటే, అది లవ్ గ్రేస్ అంటే. శ్రీపాద శ్రీవల్లభుల వారి దగ్గరికి వెళ్ళి వారి జ్ఞానం తెలియకున్నా, వారు ఎలాంటి జీవితం జీవించారో తెలియకున్నా, వారి యొక్క సాధన తెలియకున్నా, వారికి సంబంధించినటువంటి దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అనే స్తోత్రం ఉంటుంది. కొన్ని చదివినంత మాత్రాన చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. అద్భుతమైనటువంటివన్నీ కూడా, భౌతికపరమైన అన్ని కూడా వాళ్ళకి సమకూర్చబడతాయి. ఎందుకంటే గాడ్స్ గ్రేస్, లవ్ గ్రేస్, అలాగని చెప్పి వాటి కోసం నేను వారిని ఆరాధించమనట్లేదు. వారి జీవితాన్ని అధ్యయనం చేయండి. మీకు గూగుల్లో అయినా ఉంటుంది, మీకు చాట్ జీపీటీలో అయినా ఉంటుంది. టెక్నాలజీ యూజ్ చేసుకోండి, బుక్స్ ఉంటే చదవండి. మన మారన్ శివప్రసాద్ గారికి ఆయన యొక్క జీవిత చరిత్రని బ్రహ్మర్షి పత్రిజీ లాగా ఒక సీరియల్ గా తీయాలనుకుంటున్నారు. సో స్వామి వారి యొక్క కోరిక కూడా పూర్తి కావాలని ప్రార్థిస్తున్నాను. సో మనం నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్తాము. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఇక రేపటి నుంచి మనం ప్రాక్టికల్స్ అంటే ఇవన్నీ కూడా ప్రాక్టికల్సే. రేపటి నుంచి మనకు అన్నీ ఉంటాయి. తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అనేది మనం ప్రారంభించి, తల్లిదండ్రులతో ప్రేమ ఉంటుంది, సహోదరులతో ప్రేమ ఉంటుంది, పిల్లలతో ప్రేమ ఉంటుంది, స్నేహితులతో ప్రేమ, శత్రువులతో ప్రేమ, ప్రేమికులతో, భర్త పాత్రలో ప్రేమ, భార్య పాత్రలో ప్రేమ, పెంపుడు జంతువులతో ప్రేమ, ఇరుగు పొరుగు వారితో ప్రేమ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం కంప్లీట్ చేస్తాం. ఇంకా మనకి 3 days టైం ఉంది మనకి, నో ప్రాబ్లం. సో ఈ రోజు చాప్టర్ ఏంటంటే దైవం అంటేనే ప్రేమని తెలుసుకున్నాం కదా, దాని వెనక కూడా ఒక సత్యం దాగి ఉందండి. ఇవన్నీ కూడా మీకు ఫిలసాఫికల్ స్టాండర్డ్స్. ఇంత సబ్జెక్టు ఉంటేనే మనం ప్రాక్టికల్స్ లోకి వెళ్తాం. మనం ఇదంతా ఒక బేస్ లాగా మీకు ఉపయోగపడుతుంది. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్రీపాద శ్రీవల్లభులు గారి యొక్క ప్రేమ కిరణాలని మనం ఆహ్వానించుకున్నప్పుడు అది ఏం జరుగుతుంది అంటే, ఈ జ్ఞానం మనకు ఒక స్టెబిలిటీ, జ్ఞానంతోనే ధ్యానంలో కూర్చోవాలండి. చాలా అరుదుగా జ్ఞానం లేకుండా కూడా కూర్చోవచ్చు. ఓకే, అది కొన్ని ఉంటాయి, ఎగ్జంప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. కానీ జ్ఞానంతో ధ్యానంలో కూర్చుంటే ధ్యానం సరిగా కుదురుతుంది. మీకు ఏ జ్ఞానం అయితే రావాలో ఆ జ్ఞానం ధ్యానంలో ఇంకా వస్తుంది మీకు, రైట్? సో అందుకని నేను ఇంత సబ్జెక్ట్, రామతా సబ్జెక్ట్ ఎందుకంటే దీని గురించి. నాలెడ్జ్ విజ్డమ్ గా మారాలి అంటే ముందు నాలెడ్జ్ కావాలి కదా. సో దైవం అంటేనే ప్రేమ, ఈ యొక్క జ్ఞానం వెనక దాగున్న మహాసత్యం గనక మనకు అవగతమైతే, అంతవరకు మనలో సంకుచితంగా ఉన్నటువంటి మొత్తం వెళ్ళిపోవాలండి. మనకు అన్లిమిటెడ్ గా మారిపోవాలి. దైవం అంటేనే ప్రేమ అన్న సత్యం మనకు అర్థం కావాలి. ఇది అర్థమైనప్పుడు దైవం అంటే భయం కాదు. భక్తి ఉండొచ్చు, కాదనను, కానీ భయం కాదండి. దైవం అంటేనే ప్రేమ. దైవం అంటే శిక్షించేవాడు కాదు. దైవం అంటే ప్రేమించేవాడు. దైవం అంటే లాక్కునేవాడు కాదు. దైవం అంటే ప్రతిదీ ఇచ్చేవాడు. గాడ్ ఈజ్ లవ్. ఇక్కడ దైవం అంటే మన పూర్ణాత్మ, మన పరమాత్మ, మన మహాశూన్యం. మళ్ళీ మీరు బాహ్యంలో ఉన్నటువంటి ఏదో ఒక రూపాన్ని మాత్రం మీరు ఊహించుకోమాకండి, రైట్? ఇట్స్ ఏ ఐడియల్, నాట్ ఐడోల్.
ఐడిఓఎల్ కాదు, ఐడిఈఏఎల్, ఐడియల్. ఒక ధర్మం, ఒక సత్యం, ఒక జ్ఞానం, ఒక చైతన్యం, ఒక శక్తి అంటే దైవం. సో అందుకే ఈ చిన్న వాక్యం సూక్ష్మం తెలుసుకోవాలి అంటే మనకి అప్పుడు ఏమర్థమవుతుంది తెలుసా? ఏ ఆంక్షలు విధించకుండా, ఏమీ ఆశించకుండా ఎదుటి వారికి మీరు ఇవ్వగలగండి. మీరు ప్రారంభించండి ఈ రోజు నుంచే. చిన్న చిన్నవి ప్రారంభించండి. అసలు అవతలి వారు మళ్ళీ తిరిగి ఇస్తారు అన్నటువంటి ఆలోచన కూడా మీకు వద్దండి. ఏ ఆంక్షలు విధించకుండా, ఏమీ ఆశించకుండా ఎదుటి వారికి గనక మీరు ఇవ్వగలిగారనుకోండి, అప్పుడు మీ హృదయంలో, ఇది ఆత్మకు స్థానం, ఇది ప్రేమకు స్థానం. రైట్? ఆత్మ అంటేనే ప్రేమ. మీ హృదయంలో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ పుస్తకం వర్క్షాప్ అయిపోయిన తర్వాత ఉన్నదంతా ప్రేమే, ఉన్నదంతా ప్రేమే. ప్రేమ తప్ప ఇక్కడ ఏమీ లేదు. మనం అనుకునే చైతన్యాలు, మనం అనుకునే శక్తులు, మనం అనుకునే దైవాలు, మనం అనుకునే సంకల్పాలు, ఏదైనా చూసుకోండి, మొత్తం కూడా ప్రేమ అనే సర్కిల్ లోపల చిన్న చిన్న బిందువులు. వీటన్నింటినీ ఆవరించుకుంటూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనదే ప్రేమ అంటే. రైట్? సో ఏమీ ఆశించకుండా ఎదుటి వారికి గనక మనం ఇవ్వగలిగితే మీ హృదయంలో ఒక అద్భుతమైనటువంటి తృప్తి వస్తుంది, ఒక అద్భుతమైన స్పందన వస్తుంది, ఆ ఆనందం పుట్టుకొస్తుంది. అలా ఏమీ ఆశించకుండా ఎదుటి వారికి మనం ఇచ్చినప్పుడు మన హృదయంలో పుట్టుకొచ్చినటువంటి ఆ మధుర భావన పేరే ప్రేమ. ప్రేమ యొక్క డెఫినేషన్ చెప్తున్నాడు ఇక్కడ రామ్తా మాస్టర్. ఏ ఆంక్షలు విధించకుండా, ఏమీ ఆశించకుండా ఎదుటి వారికి మీరు ఇవ్వగలగాలి. అలా ఇచ్చినప్పుడు మీ హృదయంలో ఒక తృప్తి వస్తుంది, మీ హృదయంలో ఒక స్పందన పుట్టుకొస్తుంది, మీ హృదయంలో ఒక ఆనందం పుట్టుకొస్తుంది, మీ హృదయంలో ఒక మధుర భావన ఆవిర్భవిస్తుంది. అలా ఆవిర్భవించినటువంటి ఆ మధురమైనటువంటి భావన పేరే ప్రేమ. అది మీకు అర్థమవుతుందండి. ఇచ్చి చూడండి ఒకసారి. రైట్? అందుకే నిజానికి ఎవరైనా ప్రేమలో పడ్డారు అంటే దాని అర్థం ఏంటంటే ఒకళ్ళకి ఒకళ్ళు పూర్తిగా మనస్సు ఇవ్వగలుగుతున్నారు అని చెప్పి, అవతల వారి నుంచి ఆశించకుండా ఇవ్వగలుగుతున్నారు. అందుకే మీరు గమనించండి, వివాహం పూర్వము ఎవరైతే ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారు ఇవ్వడానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రేమ అనేది అక్కడ సజీవంగా ఉండగలుగుతుంది. కానీ అలాంటి వారు తర్వాత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత, అందరి గురించి అనట్లేదు, కొద్ది మంది గురించి, కానీ ఎక్కువ మంది గురించే, అలాంటి వారు వివాహ బంధంలో అడుగు పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇవ్వడం మర్చిపోతారు, తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇవ్వడం ఆగిపోతుంది, అక్కడ తీసుకోవడం మొదలవుతుంది. ఎప్పుడైతే తీసుకోవడం, పుచ్చుకోవడం మొదలవుతుందో అక్కడ ప్రేమ అనేటువంటి మధురమైన భావన బీటలు వారడం ప్రారంభిస్తుంది. గమనించే ఉంటారు మీరు. అందువల్లే ప్రేమికులుగా ఉన్నప్పుడు ఆ ప్రేమ బంధం అనేది మధురంగా ఉంటుంది. ఆ ప్రేమ బంధం ఒకవేళ తెగిపోయిందంటే, అంటే ప్రేమికులుగా ఉన్నప్పుడైనా ప్రేమ బంధం తెగిపోయిందంటే అర్థం ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇవ్వడం మానివేశారు, పుచ్చుకోవడం మీద శ్రద్ధ పెట్టారు. అప్పుడు అది అది వివాహ బంధం కంటే ముందైనా కావచ్చు, ప్రేమికులుగా ఉన్నప్పుడైనా కావచ్చు, పుచ్చుకోవడం మొదలు పెట్టారు అంటే ఆ బంధం అనేది బలహీనపడడం స్టార్ట్ అవుతుంది. అందుకే ఆ ఇద్దరిలో కేవలం పుచ్చుకోవడంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు, ఇవ్వడంలో ఆసక్తి చూపించడం లేదని చెప్పి అర్థం. అందుకే అలాంటి పుచ్చుకోవడం అనే భావన ఉంటే ప్రేమ చిగురించదు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మనం ఇస్తూనే ఉంటాం కదా, మరి పుచ్చుకునే వాళ్ళు లేకపోతే మనం ఇవ్వడం అనేది ఇక జరగదు కదా అని ఒక డౌట్ మీలో ఆవిర్భవించాలి ఈ సమయానికి. పుచ్చుకునే వాళ్ళు లేకపోతే ఇచ్చే వాళ్ళు ఉండరు కదా అని చెప్పి. సో పుచ్చుకునే వాళ్ళు పుచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళు కూడా ఇస్తూ ఉండాలి. పుచ్చుకునే వాళ్ళు ఉండాలి, అప్పుడే మనం ఇవ్వగలము. కానీ వారు కూడా మళ్ళీ ఇస్తూ ఉండాలి, అప్పుడు ఈ ఇస్తూ ఉన్న వాళ్ళు కూడా దాన్ని పుచ్చుకుంటారు. కానీ కేవలం ఇవ్వడం అనేది లేకుండా, ఎంతసేపటికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లేకుండా ఎంతసేపటికి ఇన్కమింగ్ వస్తుంది, పుచ్చుకోవడం అనేది ప్రారంభిస్తూ ఉంటే అది ఏదైనా కానివ్వండి, అది బలహీనపడుతుంది. అందుకనే ఒక అద్భుతమైన విషయం రామ్తా అదే అంటారు. ప్రపంచంలోకి వెళ్ళే అద్భుత సత్యం ఏంటంటే ఆశించకుండా ఇవ్వగలగడము. ఇప్పుడు మనం చూడండి, ధ్యాన మహాయాగాలు జరుగుతూ ఉంటాయి. మనం అన్నదానానికి మనం ఏమైనా ఆశిస్తామా? రిటర్న్ ఏమైనా ఆశిస్తామా? మనం అన్నదానం వచ్చిన వారందరూ కూడా, సారీ, అన్న మహాప్రసాదం, అన్నప్రసాదం. అన్నదానం అంటే మరి వల్లెలారు గారు ఊరుకోరు. మహా అన్న ప్రసాదం, నువ్వెవరు దానం ఇవ్వడానికి గంట వల్లెలారు గారు, ప్రసాదం అంటారు. అన్న ప్రసాదానికి మనం ఇస్తూ ఉంటాం కదా, ఇప్పుడు మనకి ఎంత ఆనందం అనిపిస్తూ ఉంటుంది. మనం ఏమైనా ఆశిస్తామా? మనం ఆశించము కదా, మనం ఇస్తూనే ఉంటాం.
ఎందుకంటే మనం ఇచ్చినటువంటి సంపదతోటి కొద్దిమంది హాయిగా కడుపు నిండా భోజనం చేస్తారు. ఒక 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 కమ్మటి శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటారని. అలాగే మనకి జీతవనంలో కూడా సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతున్నాయండి. 13, 14, 15 నేను కూడా వస్తున్నాను అక్కడికి. జీతవనం సంక్రాంతి సంబరాల్లో కూడా ఎలాగైతే మీ అందరూ సహకరించారో మన కర్తాల్ ధ్యాన మహాయాగంలో, అలాగే సంక్రాంతి సంబరాలకు కూడా అన్నప్రసాదంలో మీ వంతు సహకారం అందించండి. రైట్? నేను అది కూడా పోస్ట్ చేస్తాను, స్కానర్ సంక్రాంతికి. రైట్ మాస్టర్స్. సో చూడండి, ఆశించకుండా ఇవ్వగలగడం అనేటువంటి అద్భుతమైన దివ్యలీల చాలా మధురంగా ఉంటుంది మేడం ఫ్రెండ్స్. దాన్ని చేయడం తప్ప, దాన్ని వర్ణించలేము కూడా. మరి మరి మానవుడిగానే మనం ఆశించకుండా ఇవ్వగలిగితే అంత మధురంగా ఉంటే, మరి ఆ దైవం యొక్క దివ్య ప్రేమ, ఆ పరమాత్ముని యొక్క దివ్య ప్రేమ, ఆ పూర్ణాత్మ యొక్క, మీరు ఏ పేరుతో పిలుచుకున్నా సరే, సో అందరికీ అలవాటైంది కాబట్టి నేను దైవం అనే పేరు పిలుస్తాను. కానీ ఒక్కటి మాత్రం మళ్ళీ 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 చెప్తున్నాను, అది మన నుంచి విడిగా ఉన్న ఒకానొక వ్యక్తి స్వరూపంగా మాత్రం చూడమాకండి. వ్యక్తులు అందరూ దైవాలే కాదని నేను అనట్లేదు, ప్రతి ఒక్కరూ దైవాలే. వారు మనకంటే ముందు తెలుసుకొని మన బిగ్ బ్రదర్స్ లాగా వారు దైవం యొక్క తత్వాన్ని చూపించగలిగారు, దైవాలుగా విరాజిల్లగలుగుతున్నారు. మనము కూడా రేపు అదే స్థితికి వెళ్తాము. ఓకే? వారిని వేరేగా చూడమాకండి, అందరం సమానమే. దైవం అంటే ఒక ఉన్నతమైన చైతన్యంగా చూడండి. రైట్? ఒక ఫిజికల్ ఐడోల్ గా చూడమాకండి, ఒక వ్యక్తిగా స్వరూపంగా చూడమాకండి. స్వరూపంలో ఉన్నటువంటి ఆ సుగుణాన్ని చూడండి, ప్రేమ అనేటువంటి సుగుణాన్ని చూడండి. మరి ఆ అనంతమైనటువంటి దైవం యొక్క దివ్య ప్రేమ ఇంకెంత ఉన్నతంగా ఉంటుందో కదండి. మానవుడిగా మనం ఒకరికి ఏమి ఆశించకుండా ఇస్తేనే అంత మధుర భావన కలిగితే, ఆ మహాదైవం యొక్క ప్రేమ ఇంకెంత ఉన్నతంగా ఉంటుంది. అందుకే ఆ దేవదేవుడిని సైతం, ఆ దైవము, ఆ దివ్యత్వము మనకి అది ఇచ్చే ప్రేమకి మన మన మీద మనం చాలా 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 అదృష్టవంతులం. ఇక్కడ ఎవడు కూడా దైవం చేత వదిలివేయబడ్డవాడు లేడు. ప్రతి ఒక్కరూ ఆ దైవపు కనుసన్నల్లోనే ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఆ దైవం గమనిస్తూనే ఉంది. ప్రతి ఒక్కరిపైన ఆ దైవం తన దివ్య ప్రేమని ప్రసరిస్తూనే ఉంది. కాకుండా నేను ఇలా ఎందుకు ఉన్నాను, ఆర్థికంగా ఇబ్బందిగా, ఆరోగ్యపరంగా ఇబ్బందిగా అంటే, మీరు కొన్ని కొన్ని పాఠాలు నేర్చుకోవడం కోసం, మీరు వాటి నుంచి ఎదగడం కోసం దైవం మీకు ఇచ్చిన అవకాశం. ఒకవేళ మీరు కష్టాలు నష్టాల్లో ఉంటే, కానీ ఆ దైవం యొక్క ప్రేమని గనక మీరు అందిపుచ్చుకోగలిగితే, మీరు ఎలా ఉన్నా సరే మీరు ఇవ్వగలిగితే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా ఉన్నా సరే మీరు ఇవ్వగలిగితే మీకు ఆ దైవం అనంతంగా ఇస్తుంది. చెప్తాం కదా, మీరు 50% ఇస్తే దైవం మీకు 100% ఇస్తుంది అని. 50 కూడా మీరు 1% ఇవ్వండి, దైవం మీకు 1000% ఇస్తుంది. అది దైవం ఇస్తుంది అన్న ఆశ కూడా మీరు ఉంచుకోవద్దు. ఇవ్వడం ప్రేమతత్వం, మనం ప్రేమ స్వరూపాలం, సో ఇవ్వాలి. అలాగనమాట మాస్టర్స్. సో అందుకనే నేను రామ్తా బ్లూ పిరమిడ్ కి కూడా ఎందుకు నేనంత నొక్కి ఒక్క నుంచి ఫండ్ రైజింగ్ గురించి ఎంతగా చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేటువంటి అవకాశాన్ని కలగజేయాలి అన్నటువంటి రామ్తా మాస్టర్ యొక్క కోరిక అన్నమాట. పత్రిజ్ గారి కోరిక కూడా అదే కదా. అందుకే ఎప్పటికీ ముగిసిపోకుండా ఉండగలిగే అనంతమైన తన దివ్య ప్రేమను మనకు ప్రతి నిత్యం దైవం ఇస్తూనే ఉందండి. అసలు మీరిక్కడ ఇలా ఉన్నారు అంటేనే దైవం యొక్క దివ్య ప్రేమ మీకు అందుతున్నట్టు లెక్క. ఇక్కడ నేను ముందు కూర్చొని నేను చెప్తున్నాను అంటేనే ఆ దైవం యొక్క దివ్య ప్రేమ నేను పొందుతున్నట్టు. మనందరం కలిసి వింటున్నాము, నేను కూడా వింటున్నట్లే అండి. ఇది నేను చెప్తున్నట్లే కాదు, నేను వింటున్నట్లే. మీకు అర్థమయ్యే ఉంటుంది. సో దైవం యొక్క దివ్య ప్రేమని మనందరం చవి చూసాము కాబట్టే మనం ఈ ప్రేమ మాధుర్యం గురించి మనం ఇక్కడ ఉన్నాం. అవర్ ఎగ్జిస్టెన్స్, మనం ఇక్కడ, మీ ఉనికి ఇక్కడ ఉంది అంటే మీ దైవం యొక్క దివ్య ప్రేమ మీ ముందు ఉంది అని అర్థం. మీరు ఎలా ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాగైనా ఉన్నా సరే, సో కనుక దైవం తన దివ్య ప్రేమను ప్రతి నిత్యం మన మీద కుమ్మరిస్తూనే ఉంటాడు అంటారు ఇక్కడ సార్. కుమ్మరిస్తూనే ఉంటారు. ఓకే, గాడ్ ఈజ్ ఇన్ లవ్ విత్ లవ్. నోట్బుక్ లో రాసుకోండి, గాడ్ ఈజ్ ఇన్ లవ్ విత్ లవ్. గాడ్ ఈజ్ ఇన్ లవ్ విత్ లవ్. దైవం ప్రేమతోనే ప్రేమలో పడిపోయాడండి. దైవము ప్రేమతోనే ప్రేమలో పడిపోయారు. మీరు దీన్ని అర్థం చేసుకోవచ్చు.
ఆ ఫీల్ భలే ఉంటుందండి. దైవము ప్రేమతోనే ప్రేమలో పడిపోయాడు. అందుకే దైవం ఏం చేస్తాడు తెలుసా? దైవం ఇస్తూ ఉంటాడు. దైవం ఆశీర్వదిస్తూ ఉంటారు. దైవం అంటే పురుషుడు అని కాదండి. నేను అలా ఉంటాడు అని ఒక పురుష మాట వస్తుంది, కానీ దైవం ఇస్తూనే ఉంటుంది. దైవం ప్రసాదిస్తూనే ఉంటుంది. దైవం ఆశీర్వదిస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం దైవము తన దివ్య లీలని ఈ మూడింటి ద్వారా వ్యక్తపరుస్తూనే ఉంటుంది కదా దైవం అనేది. వీటి ద్వారా ఇవ్వడం ద్వారా, ఆశీర్వదించడం ద్వారా, ప్రసాదించడం ద్వారా, ఈ మూడు గుణాల ద్వారా దైవం ఎప్పుడూ మీకు అసలు నిరాటంకంగా తన యొక్క దివ్య లీలని కొనసాగిస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? దైవం ఎందుకు చేస్తుంది అట్లా అంటే, అది దైవం యొక్క సహజ తత్వం కాబట్టి. అది దైవం యొక్క సహజత్వం మాస్టర్స్. అది ఇవ్వడము, ఆశీర్వదించడము, ప్రసాదించడము దైవం యొక్క సహజ తత్వం కాబట్టి దైవం అలా ఇస్తూ ఉంటుంది. అలా ఇవ్వగలగడము, ప్రసాదించగలగడమే అసలైన ప్రేమ. ఎందుకంటే ప్రేమే దైవం కనుక. మన శరీరాల్ని కూడా మన అవసరార్థం, మన అభీష్టం మేరకు మన శరీరాన్ని దైవం సృష్టించలేదు మాస్టర్స్. మన శరీరాల్ని మనమే సృష్టించుకున్నాం. కానీ మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది ఎవరు? దైవం ఇచ్చింది. మన శరీరాల్ని సైతం మనం సృష్టించుకునేటువంటి స్వేచ్ఛని దైవం మనకి ఇచ్చింది. ఎందుకంటే ప్రేమ అంటేనే స్వేచ్ఛ, అపరిమితమైనటువంటి స్వేచ్ఛ కాబట్టి. అలాగే ఇంకోటి కూడా ఇచ్చిందండి. మన అభిష్టం మేరకు మీరు సృష్టించుకొని వచ్చినటువంటి ఈ శరీరం గనక ఒకవేళ మీకు నచ్చలేదు అనుకుంటే, మీ శరీరాన్ని సైతం పునఃసృష్టించుకోగలిగే స్వేచ్ఛ దైవం మీకు మళ్ళీ ఇచ్చి ఉంది. అందుకే క్రియేషన్ ఈజ్ న్యాచురల్ అండ్ రీక్రియేషన్ ఈజ్ ఆల్సో న్యాచురల్. ఇక్కడ క్రియేషన్ ఉంది, రీక్రియేషన్ కూడా ఉంది. క్రియేషన్ ఉంది, రీక్రియేషన్ కూడా ఉంది. రెండూ ఉన్నాయి ఇక్కడ. సో ఆ రీక్రియేషన్ చేసేటువంటి ఆ క్రియేటర్సే మీరు. రేపటి నుంచి మనం 7 to 8 బ్లూ పిరమిడ్ టీవీ అంటే మన ఛానల్లో క్రియేటర్ వర్క్షాప్ చేసుకోబోతున్నాం 3 రోజులు, 7 to 8. ఓకే. సో మన అభిష్టం మేరకు దేనినైనా సరే, మనం ఉన్న పరిస్థితి ఓకే, మనం ఒకనొక దారిద్ర్యం ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి మనం వచ్చాము, క్రియేషన్ చేసుకొని వచ్చాము. ఓకే, మనం చూసాం కదా. జీవితాంతం చూడాల్సిన అవసరం ఏముంటుంది? అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే అర్థమైనట్లుగా దారిద్ర్యం ఎలా ఉంటుందో చూడాలి అంటే చూసాం. 2 years 3 years 4 years చూసాము, చాలు. పాఠం నేర్చేసుకున్నాం. ఈ 100 సంవత్సరాలు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అందుకే ఆ దారిద్ర్యం నుంచి సంపదను సృష్టించుకుంటాం మనం. అలా సృష్టించుకునే స్వేచ్ఛ కూడా మనకి ఎవరిచ్చారు? దైవమే ఇచ్చిందండి మనకి. సృష్టించుకునే స్వేచ్ఛ ఇచ్చింది, పునఃసృష్టించుకునే స్వేచ్ఛ కూడా ఇచ్చింది. అందుకే దైవం మనకి ఇచ్చినటువంటి దివ్య కానుక ఏంటో తెలుసా? సృష్టించడం. ప్రేమ అంటే దైవము, దైవం అంటే సృష్టించడం. ప్రేమ అన్నా కూడా సృష్టించడమే. ప్రేమ యొక్క రిఫ్లెక్షన్ మీకు ఎప్పుడు అర్థమైందంటే, మీరు ఎంతెంతగా సృష్టిస్తూ ఉంటారో మీరు అంతంతగా దివ్యత్వంలో ఉంటారు. మీరు ఎంతెంతగా దివ్యత్వంలో ఉంటారో అంతంతగా ప్రేమగా ఉంటారు, ప్రేమలో ఉంటారు. అందుకే చూసారా మీరు, ఇది మీ సహజత్వం కదా. కానీ 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 అందరు మానవులు ఏం చేస్తున్నారు? మానవులు తమ సహజత్వాన్ని మరిచిపోయి ఏదో బ్రతుకు తెరువు కోసం ఈ రోజు ఇలా గడిస్తే చాలు, మీరు సృష్టికర్తలు, మీరు క్రియేటర్స్ అన్నది కూడా మర్చిపోయి ఈ రోజు ఈ పూట గడిస్తే చాలు అని చెప్పి బ్రతుకు తెరువు కోసం ఒకరితో ఒకరు పోటీలు పడుతూ మానవత్వంలో కొట్టుమిట్టాడుతుంటే, మానవులందరూ తాము దైవమే అని మరిచిపోయి, తాము ప్రేమ స్వరూపాలమే అని మరిచిపోయి, తాము సృష్టించగల సృష్టికర్తలన్న విషయం మరిచిపోయి బ్రతుకు తెరువు కోసం మీ సహజత్వాన్ని వదిలిపెట్టి మానవత్వంలో కొట్టుమిట్టాడుతుంటే, మీకు మీ దివ్యత్వం గురించి, మీకు మీ సహజత్వం గురించి, మీకు మీ ప్రేమతత్వం గురించి, మీకు మీ సృష్టించే కళను నేర్పించడం కోసం ఎందరో మాస్టర్స్ వచ్చారండి. మీ గైడెడ్ గా ఉండి చెప్తున్నారు, లేదా భౌతికంగా దిగి వచ్చారు. ఎంతమంది ఆధ్యాత్మిక గురువులు మీకు దిగి వచ్చారు. ఏ ఆధ్యాత్మిక గురువు కూడా తన గురించి తాను చెప్పుకోలేదండి, మానవుడి గురించే చెప్పాడు. అది కూడా ఏమని చెప్పాడు? నేను మతం గురించి మాట్లాడను, ఆధ్యాత్మిక గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఆధ్యాత్మిక గురువు సైతం, ఇవే మతం కూడా అండి, తప్పుగా అర్థం చేసుకోబడింది. మతం
తన గురించి తాను చెప్పుకోలేదు. మీరందరూ తనకి బానిసలుగా ఉండాలి అని కూడా ఎవ్వరూ చెప్పలేదండి. ప్రతి ఆధ్యాత్మిక గురువు కూడా మీ దివ్యత్వం గురించి చెప్పడానికే ఈ భూతలం మీద జన్మ తీసుకున్నాడు. మీ సహజ తత్వం గురించి చెప్పడానికే భూతలం మీద జన్మ తీసుకున్నాడు. మీ ప్రేమించే సామర్థ్యం గురించి చెప్పడానికే భూతలం మీద జన్మ తీసుకున్నాడు. మీరు సృష్టికర్త అని మీకు బోధించడానికే జన్మ తీసుకున్నాడు. మహాగురువుల ఉద్బోధ అంతా ఇలాగే ఉంటుంది, ఇదే ఉంటుంది. రైట్? అందుకే వారి యొక్క బోధనలన్నీ కూడా అంత పవిత్రమైనండి. ప్రతి ఆధ్యాత్మిక బోధన పవిత్రమైనదే. ఆ ఆధ్యాత్మిక గురువుల్లో రామ్తా ఒకానొక వ్యక్తి, అంతే. ఇంకా ఎంతో మంది ఉన్నారు. వారి ప్రతి బోధన అత్యంత పవిత్రమైనదే, అత్యంత ఉన్నతమైనదే. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక గురువు బోధన కూడా ఉన్నతమైనదే. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. కాకపోతే జ్ఞానాన్ని మనకు అర్థమయ్యేటట్లుగా మరణాన్ని సైతం జయించే విద్యను నేర్పిన మొట్టమొదటి గురువు కాబట్టి రామ్తా గారి యొక్క బోధనల్ని మనం అధ్యయనం చేస్తున్నాము. కాబట్టి మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి? మనం ప్రేమే దైవం అని తెలుసుకొని ఆ జ్ఞానం యొక్క కోణంలోంచి సత్యాన్ని మనం ఆవిష్కరించగలిగితే సృజనాత్మకత మనలో అలవోకగా వచ్చేస్తుంది. అంటే సృజనాత్మకత అంటే అసలు సృష్టించడం అంటే ఏంటండి? ఇవ్వగలగడమే కదా. ఇప్పుడు మీరు మీకోసం సంపద సృష్టిస్తుంది, చాలా కీలకంగా అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు సంపద మీరు సృష్టిస్తున్నారు, ఒక అబండెన్స్ మీరు సృష్టిస్తున్నారు. సృష్టించేది ఎవరు? మీలో ఉన్న దైవము. ఇచ్చేది ఎవరికి? మీలో ఉన్న మానవత్వానికే కదా. సృష్టించడం అంటే ఇవ్వడమే. ఆ క్రియేషన్ అంటే ఏంటి? మీ గివింగే. అది క్రియేషన్ అలాగే ఉండిపోదు కదా, అది ఎవరో ఒకరికి మీరు ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు అబండెన్స్ క్రియేట్ చేసుకున్నారు, ఆ అబండెన్స్ లో మీకు మీరు ఇచ్చుకుంటారు, మిగిలింది మీరు యూనివర్స్ కి మీరు ఇచ్చేస్తారు కదా. సో క్రియేషన్ అంటేనే మీ గివింగ్ అండి. అందుకని సృష్టించడం అంటేనే ఇవ్వగలగడం. సృష్టించడం అంటేనే ఇవ్వగలగడము, ఇవ్వగలగడం అంటేనే ప్రేమించడము, ప్రేమించడం అంటేనే దైవం. కాబట్టి సృజనాత్మకత, సృష్టించడమే దివ్య ప్రేమలీల. సృష్టించడమే దీన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం ఈ ఆఖరి 15 నిమిషాల్లో. అంటే అసలు ఈ లోకం మనం చెప్తాం కదండి, సృష్టి ఎలా ఆవిర్భవించింది అనేది. ఈ లోకం కూడా ఆవిర్భవించక ముందు, ఈ సృష్టి కూడా ఆవిర్భవించక ముందు కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్నటువంటి ఆ తొలి రోజుల్లో ఇచ్చి పుచ్చుకోవడం మీకు ఎలా ఉంటుంది? శూన్యం ఒక్కటే ఉంది, పుచ్చుకునేవారేరి లేరు కదా. మరి అప్పుడు అది ఎవరి కోసం సృష్టించింది అంటే తన కోసం తాను సృష్టించింది. మై డియర్ ఫ్రెండ్స్, మీకోసం మీరు క్రియేట్ చేస్తున్నారు, మీకు మీరు ఇచ్చుకుంటున్నారు. దివ్యత్వ స్థితిలో ఉన్న మీరే మానవత్వ స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తున్న మనకే మనం ఇచ్చుకుంటున్నాము. అసలు ఏమీ లేనప్పుడు ఎవరు ఎవరికి ఇచ్చారు, ఎవరు పుచ్చుకున్నారు? మరి ఇచ్చి పుచ్చుకోవడమే లేనప్పుడు ప్రేమ ఎలా ఉంటుంది అన్న ప్రశ్నలు మీలో ఆవిర్భవించవచ్చు. మరి ప్రేమలోంచి సృష్టి వచ్చిందని చెప్పుకున్నాం కదా, ఇది వాస్తవమా లేదా ఒక ఊహలాగా చెప్పుకుంటున్నామా అంటే ఇది నిజమే. ప్రేమే సృష్టి అన్నది నిజమే. అంటే తొలినాళ్లలో, ఆరంభ సమయాలలో కేవలం శూన్యం మాత్రమే ఉన్నప్పుడు సృష్టించడం అంటే ఏంటో తెలుసా? ఇవ్వడం. ఇచ్చి పుచ్చుకోవడం కాదు, ఇవ్వడం మాత్రమే. శూన్యము ఏం చేసింది? తనలోనే తాను ధ్యానం చేసింది. శూన్యము అంతర్ముఖమై తన లోపల ఉన్న ప్రతి దాన్ని ఇవ్వడానికి శూన్యము తన మీద తాను ప్రేమ ధ్యానం చేసిందండి. ప్రేమ ధ్యానం అంటే ప్రేమ అన్న భావనతో ధ్యానం చేస్తే ప్రేమ ధ్యానం, శక్తి అన్న భావనతో ధ్యానం చేస్తే శక్తి ధ్యానం, సంపద అనే భావనతో ధ్యానం చేస్తే సమృద్ధి ధ్యానము, శాంతి అనే భావనతో ధ్యానం చేస్తే శాంతి ధ్యానము, ఒక ఆరోగ్యం అనే భావనతో ధ్యానం చేస్తే ఆరోగ్య ధ్యానం. భావనను బట్టి ధ్యానం యొక్క అవుట్పుట్ ఉంటుంది. రైట్? అందుకే శూన్యము తనలో తాను ధ్యానం చేసి, తనలో తాను అంతర్ముఖుడై, తనలో తాను శ్వాస అంతరంగ ప్రయాణం చేసి తాను స్వయానికి జన్మనిచ్చింది. చూడండి, స్వయాన్ని ఇచ్చింది, పుచ్చుకోలేదు శూన్యం. ఇక్కడ జన్మనివ్వడం అంటే ఏంటి? సృష్టించడం. మహాశూన్యం ధ్యానం చేసి, ప్రేమ అనే భావనతో ధ్యానం చేసి స్వయాన్ని సృష్టించింది. అందుకే
సృష్టించడం అనేది రామ్తాలో అల్టిమేట్ సబ్జెక్ట్. రామ్తా 2 కళ్ళు కదండి. సృష్టించడం అసెన్షన్, క్రియేషన్, ఇమ్మోర్టాలిటీ. రామ్తా 2 కళ్ళు, అవే పిల్లర్స్ ఉన్నాయి కానీ 2 మేజర్ పార్ట్స్ రామ్తా ఏం చెప్తారు? ఒకటి ఒకటి ద క్రియేషన్, 2 అసెన్షన్. క్రియేషన్, అసెన్షన్. రామ్తా టీచింగ్స్ అన్ని రెండింటి మీద ఆధారపడే ఉంటాయి బేసిక్ గా. ఎందుకు అంటే మహాశూన్యం చేసిందే సృష్టించింది. సృష్టించడం అంటేనే ఇవ్వడం అని, ఇవ్వడం అంటేనే ప్రేమించడం అని, ప్రేమించడం అంటేనే దైవం అని అర్థం. అలాగే ఆ మహాశూన్యం నుంచే 7 లోకాలు సైతం పుట్టుకొచ్చాయి. ఆ సృజనాత్మకత నుంచే 7 లోకాలు సైతం పుట్టుకొచ్చాయి. అందుకనే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మహాశూన్యము నుంచి ఈ భూతలం దాకా జరిగిన ప్రతి పరిణామ క్రమం కూడా ప్రేమకి ప్రతిరూపమే. చూడండి, పేజీ తిప్పితే మనకి .0 అంటే మహాశూన్యం అని అర్థం. .0 నుంచి నవ్ వరకు 7 లోకాలు ఎలా సృష్టించబడ్డాయో పిక్చర్ లో క్లారిటీగా ఉంది. అంతేకాదు, అప్పటికి ఎప్పటికీ దివ్య ప్రేమ సృజనాత్మకత కొనసాగుతూనే ఉంటుంది. అది మనకు తెలిసినా మనకు తెలియకపోయినా ఈ సృష్టిలో పుట్టుకొస్తున్నటువంటి ప్రతి కొత్త క్షణం, ప్రతి కొత్త నిమిషం అంతకు ముందు నిమిషం యొక్క ప్రేమనే. ఈ రోజు ఈ సెషన్ మనం చెప్పుకుంటున్నామంటే అది నిన్నటి సెషన్ యొక్క ప్రేమనే. నిన్నటి సెషన్ లో యొక్క ప్రేమలోంచి ఈనాటి సెషన్ పుట్టుకొచ్చింది. ఈనాటి సెషన్ యొక్క ప్రేమలోంచి రేపటి సెషన్ పుట్టుకొస్తుంది. ఈ క్షణము గత క్షణం యొక్క ప్రేమలోంచి పుట్టుకొచ్చింది. రేపటి క్షణం ఈ రోజు క్షణం యొక్క ప్రేమలోంచి పుట్టుకొని వస్తుంది. ప్రతిదీ ప్రేమ. ప్రేమ అనేది లేకుండా ఏదీ లేదు. ఏ సృష్టి లేదు, ఏ సృష్టించడం లేదు. అందుకే మీ ప్రతి శ్వాస కూడా గత శ్వాస యొక్క ప్రేమలోంచి వచ్చింది. మీ రాబోయే శ్వాస మీ ఈ శ్వాస యొక్క ప్రేమలోంచి వస్తుంది. కాబట్టి ప్రతి క్షణం, ప్రతి శ్వాస, ప్రతి జీవితం అంతా కూడా ప్రేమ యొక్క మహాప్రసాదమే. ఆ దివ్య ప్రేమకి ప్రతిరూపమే. అందుకే ఎంతో మంది మరి ఎలా ఆ ప్రేమని ఎలా దక్కించుకోవాలి, దానిలో ఎలా ఉండాలి అనేది ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రేమ తప్పించుకుంటూనే ఉంటుంది. ఒకరి దగ్గరే సంపూర్ణంగా ఉండిపోదు. అది అందరికీ ఉండాలి కదా. నా దగ్గరే ఉండాలి అని ఎంత పట్టుబట్టినా కూడా ప్రేమ తప్పించుకుంటుంది. కుప్పెడ పట్టితే వేల సందులోంచి జారిపోతూ ఉంటుంది, ఇసుక జారిపోయినట్లుగా. ఈ రహస్యం తెలియకుండా, కానీ మనకి ఈ రహస్యం కనుక మనకి తెలిస్తే, ప్రేమ అంటే సృష్టించడం. గత సృష్టి యొక్క ప్రేమే ఇప్పటి సృష్టి. రాబోయే సృష్టి యొక్క ఆవిర్భావం ఈ సృష్టి యొక్క ప్రేమలో ఉంది. ఈ రహస్యం, ఇది మహారహస్యం అండి. ఈ మహారహస్యం కనుక మీకు తేట తెల్లమైతే ఒక రిలీఫ్ అనేది వస్తుంది, ఒక అద్భుతమే సంభవిస్తుంది మీ హృదయంలో. కానీ ఇది తెలియక ప్రేమని గుప్పెట్లో పట్టుకుందామని ఎన్నో భీకర యుద్ధాలు జరిగాయి, ఎన్నో సామ్రాజ్యాలు కూలిపోయాయి, ఎంతో రక్తపాతం జరిగింది, ఎన్నో కుటుంబాలు ధ్వంసమైపోయి, కొన్ని కొన్ని జాతులే ధ్వంసమైపోయాయి ప్రేమను గుప్పెట పడదామని చెప్పి చూసిన వాళ్ళకి కదా. అది నిజంగా జరిగింది మన చరిత్రలో. ఎందుకంటే వారికి తెలియదు ప్రేమ అంటే సృష్టించడం అనేది, ప్రేమ అంటే దాన్ని సొంతం చేసుకోవడం అని చెప్పి, ప్రేమ అంటే ఇవ్వడం, ప్రేమ అంటే పుచ్చుకోవడం కాదు అన్న రహస్యం తెలిస్తే ఇన్ని యుద్ధాలు జరిగేవే కాదు. అవి ఆపడం కోసం ఎందరెందరో మహానుభావులు పుట్టారు, చెప్పారు. కానీ మానవ జాతి లోపలికి వినిపించుకోదు. ఇప్పుడు రామ్తా వచ్చి మళ్ళీ మనకి చెప్తున్నారు, ఇప్పుడైనా కూడా ప్రేమ అంటే ఇవ్వడం, 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 పుచ్చుకోవడం మాత్రమే కాదు అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకొని మన జీవిత ప్రతి అడుగులో మనం కొనసాగించాలి. ఇప్పుడు నెక్స్ట్ మనకు వస్తుందండి, పేరెంట్స్ తో ఎలా ఉండాలి. సూపర్ గా ఉంటుంది. 3 days మనం చెప్పేసుకుంటాం. అందుకే జీవితానికి సరి అయిన విలువ ఏంటంటే అది ప్రేమ మాత్రమే. ప్రేమ లేని జీవితం, రామ్తా ఇస్తారు ఒక స్టేట్మెంట్ చూడండి ఇక్కడ, ప్రేమ లేని జీవితం ఆత్మ లేని శరీరం వంటిది. ఇది కూడా నోట్ చేసుకోండి, నోట్బుక్ ఉంటే. ప్రేమ లేని జీవితం ఎలాంటిది, ఒకవేళ మీరు ఇప్పుడు నోట్ చేసుకోలేకపోయినా కూడా రిపీటెడ్ గా మీరు వినండి మాస్టర్స్. ఈ వీడియోస్ రిపీటెడ్ గా విని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాసుకోండి. మీరు రాసుకున్నప్పుడు అది మీ జ్ఞానం అవుతుంది. ఇప్పుడు నా ద్వారా చెప్పబడుతుంది, నేను కూడా మళ్ళీ చూస్తాను తెలుసా ఈ వీడియోస్ కంటిన్యూగా. నేను మళ్ళీ చూస్తూ ఉంటాను, 2-3 times నేను మళ్ళీ చూస్తాను. ఏం చెప్పబడింది నాకు కూడా తెలియాలి కదా. మాస్టర్ చెప్తూ ఉంటారు కదా, నేను కాదు కదా ఇక్కడ ఉండేది. అందుకనే నేను అది నోట్ చేసుకుంటూ ఉంటాను. నేను కూడా ఒక చిన్న నోట్బుక్ మెయింటైన్ చేసుకుని. సో ప్రేమ లేని జీవితం ఏంటి, ఆత్మ లేని శరీరం వంటిది. ఎలా ఉంటుంది ఆత్మ లేని శరీరం? విలువ ఉంటుందా? అసలు ఉంటుందా? అలాగే
ప్రేమ లేని జీవితం ఉన్నా కూడా అది లేనట్టే అండి, లేనట్లే. సో అంత విలువ ఉంది. అందుకే వ్యాపార పోకడలన్నీ పక్కన పెట్టేసేసి ఎలాంటి లాభాపేక్ష లేకుండా, నాకు ఎంత లాభము ఎంత నష్టము అని చెప్పి ఆలోచించకుండా ఇస్తూనే మీరు వెళ్తూ ఉండండి, అది మీకు వస్తూనే ఉంటుంది. అందుకే ఈ ఇలాతలంలో ఒకవేళ గనక నేనేం చెప్పాను, ఇప్పుడు మీ జీవితం ఎలా ఉన్నా సరే అది దేవుని దివ్య ప్రేమలీలగా భావించండి, పునఃసృష్టించుకోండి. మీకు దైవం ఆ స్వేచ్ఛని ఇచ్చింది కదా. అలాగే ఒకవేళ మీరు అమరత్వం అనే ఆలోచనలో లేకుండా ఒకవేళ మీ జీవితం ముగిసిపోతే గనక అందరూ ఏమంటారు, ఓకే దేవుని ప్రేమలోంచి బయటపడ్డానేమో అనుకుంటారు కదా. కాదండి, అప్పుడు అసలు సిసలైన దైవం యొక్క ప్రేమ మీకు అందడం ప్రారంభమవుతుంది. అంటే మిమ్మల్ని దైవం ప్రేమించకుండా మధ్యలోనే తప్పుకున్నాడు, అందుకనే మీ జీవితం ముగిసిపోయింది అనుకుంటూ ఉన్నారా? కాదండి. అక్కడ మీకు అర్థం కావాల్సిన జ్ఞానం ఏంటంటే, ఆ దైవం స్వయంగా నేనే అని మీకు అర్థం కావాలి. ఆ దైవంతో ఎప్పుడు నేను పవిత్ర సంగమంతోనే ఉన్నాను. మీరు భౌతిక శరీరంతో ఉన్నా భౌతిక శరీరంతో లేకపోయినా, ఒకవేళ మీరు భౌతిక శరీరాన్ని ఒకవేళ మధ్యలోనే వయస్సు మధ్యలోనే, మళ్ళీ అర్థం చేసుకోండి, వయస్సు మధ్యలోనే మీరు కానీ లేకుంటే మీ వాళ్ళు కానీ దేహాన్ని త్యజించాల్సి వచ్చినా కూడా దైవం మీతో లేడు అన్నటువంటి భావన రానివ్వమాకండి మాస్టర్స్. మీ సంబంధికులు ఎవరైనా సరే యుక్త వయస్సులో ఉన్నప్పుడే దేహాన్ని చాలిస్తూ ఉంటే వారు దైవంతో మరింత 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 ప్రేమతో ఉన్నారు. అందుకే మనకి పాతకాలంలో ఒక మాట అంటూ ఉంటారు, వారు ఏ ఏ కాంటెక్స్ట్ లో అన్నా కూడా అది సూపర్ అండి, దేవుడికి నువ్వంటే ఇష్టం కాబట్టి నువ్వు తీసుకుని వెళ్ళిపోయాడు అంటూ ఉంటారు కదా. మరి ఏ కాంటెక్స్ట్ లో అన్నారో కానీ స్పిరిచువల్లీ 100% రియాలిటీ అండి. ఒక్కవేళ కనుక ఒకవేళ బాడీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ అసలు అనుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఉంటే వారు దైవంతో మరింత మరింత సంబంధంతో ఉన్నారు, వారు దైవంతో మరింత కాంటాక్ట్ లో ఉన్నారు, మేకింగ్ కాంటాక్ట్ అంటారు. వారు దైవంతో మరింత సంబంధంతో ఉన్నారు, వారు దైవానికి మరింత ఆప్తులై ఉన్నారు. వారికి ఇవ్వడం ఇంకా తెలుసు. వారు దైవానికి దైవం ఇవ్వడం కాదు, వారు దైవానికి తమ జీవితాన్ని ఇచ్చేశారు కదా. వారి దైవానికి తమ జీవితాన్ని సైతం వారు త్యాగం చేయగలిగారు. అదే అమరత్వంతో ఉంటే అది ఇంకా సూపర్. కానీ ఇవ్వడం కూడా సూపర్ అండి, దైవానికి తమ జీవితాన్ని ఇవ్వగలిగారు వారు దైవానికి. సో వారు దైవం ప్రేమకి నోచుకోలేదు అన్నటువంటి భావన ఎవరికైనా ఉండుంటే సంపూర్తిగా తీసివేయండి. రామ్తా అంటేనే ఇట్ ఈస్ ఎ రీథింకింగ్ ప్యాటర్న్, రెవల్యూషన్ ఇన్ థింకింగ్, నిజమైనటువంటి థింకింగ్ అన్నమాట, సత్యమైన ఆలోచన విధానమే రామ్తా అంటే. రైట్, చూడండి, ఆ దైవం స్వయంగా నేనన్న భావనతో ఉండండి, ఆ దైవంతో ఎప్పుడు పవిత్ర సంఘం అయి ఉన్నానటువంటి భావనతో ఉండండి. మీరు దైవ స్పృహని మరిచిపోయారు మాస్టర్స్, అంతే. ఇప్పుడు ఎవరైతే ప్రేమతో లేరో ద్వేషంతో ఉన్నారు అనుకుంటే దైవం మీకు ఇస్తూనే ఉంది, కానీ మీరు ఆ స్పృహని మర్చిపోవడం వల్ల మీరు అందుకోలేకపోతున్నారు, దైవపు ప్రేమ కిరణాలను అందుకోలేకపోతున్నారు మీరు. అలా అందుకోలేకపోవడం వల్లే మనకి మధ్యలో కొంతమంది మాస్టర్స్ యొక్క సహాయం మనకు అవసరం ఉంది. అందుకే అంటారు, శ్రీపాద శ్రీవల్లభుల వారిని తలుచుకొని ఒక ప్రేమ ధ్యానంలో కూర్చోండి, ఆ దివ్య స్పృహ అనేది, ప్రేమ స్పృహ అనేది శ్రీపాదుల వారు మీకు అందజేస్తారండి. వారి యొక్క ద్వారా హీస్ ఆన్ డ్యూటీ ఆఫ్ లవ్, హీస్ ఆన్ డ్యూటీ ఆఫ్ లవ్, రైట్. సో ఏ క్షణమైతే దైవం నేను 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 అనుకున్నా, సాక్షాత్తు దైవాన్ని నేనే, ఆ పరమాత్మ ఆత్మని నేను, ఆ పరమాత్మ ఆ దైవం యొక్క దివ్య ప్రేమకి నేను పాత్రుణ్ణి అని అనుకుంటారు, ఆ క్షణంలో ఆ రీతిగానే ఉంటుంది. అంత విలువైందండి ప్రేమ, అంత విలువైంది కాబట్టి ప్రతి మానవుడు ఈ రోజుకి కూడా ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటారు కదా. మీ బంధాలలో మీ బాంధవ్యాలలో ప్రేమని పొందడం కోసమే కష్టపడుతూ ఉంటారు. తల్లులు పిల్లలు మీరు ప్రేమించి, ఇంతెందుకు సింపుల్, మీ పిల్లలు కూడా మిమ్మల్ని ప్రేమించాలని చెప్పి తపన పడుతూ ఉంటారు కదా. పిల్లలు కూడా తల్లిదండ్రులు ప్రేమించాలి అని తపన పడుతూ ఉంటారు కదా. అందుకే జనవరి 1 నాడు ఇచ్చే గ్రీటింగ్ కార్డ్స్ కూడా మీ యొక్క ప్రేమను వ్యక్తపరచుకోవడమే కదా. అందుకే దైవం అంటేనే ప్రేమ అనేటువంటి ఈ రహస్యాన్ని ఈ రోజు మనం అర్థం చేసుకుందాం, మన మస్తిష్కంలో నింపుకుందాం, మన మన హృదయంలో ఆ జ్ఞానాన్ని సంపూర్తిగా అవగతం చేసుకుందాము. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయండి, అలాగే ఈ వీడియోస్ ని కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా మీరు చూడండి మాస్టర్స్. రైట్, ఒక వ్యక్తిగా నన్ను చూడమాకండి,
ఇక్కడ నా ద్వారా చెప్పబడుతుంది, నేను కాదు. నేను బాహ్యంలో ఎలా ఉంటుంది నా వాయిస్, దీంట్లో ఎలా ఉంది, వద్దండి. ఈ జడ్జిమెంట్స్, ఈ కామెంట్స్ ఇవన్నీ వద్దు, అన్ని పక్కన పెట్టేసేయండి. సాక్షిగా వినండి. కళ్ళు మూసుకొని వినండి హాయిగా. కానీ ఒక సాక్షిగా ఉంది, నేను ఎలా ఉన్నాను, నా ముఖ కవలికలు ఎలా ఉన్నాయి, అన్ని మీకు అనవసరం. ఒక సాక్షిగా వినండి ప్రేమ గురించి. అందుకే అందుకే దైవం అంటే ఇచ్చేవాడు కానీ పుచ్చుకునేవాడు కాదు, మనకు అర్థమవుతుంది. దైవానికి మనం ప్రసాదం ఇస్తామండి, అది దైవం పుచ్చుకుంటాడు కూడా. ఎలా తెలుసా? దైవానికి మనం ప్రసాదం పెట్టినప్పుడు ఆ ప్రసాదం యొక్క ఆ ఎనర్జీ అనేది అది దైవం నిజంగానే తీసుకుంటుంది. ఆ ఎనర్జీ లెవెల్లో తీసుకుంటుంది. అది తీసుకొని దాంట్లో ఉంచుతుంది, మనకి తీసుకుంటుంది. సో దైవము దాంట్లో ఉన్న ఎనర్జీని తీసుకొని మళ్ళీ ఆ ప్రసాదం మనకే ఇస్తుంది. మనం తనకి ఇచ్చినా అది మళ్ళీ మనకి ఇస్తుంది దైవం అనేది. సో కాబట్టి అలాగే రామ్తా అంటాడు ఇక్కడ, నా గురువు కూడా, ఫైనల్ వర్డ్స్ అండి ఇక్కడ. నా గురువు అంటే రామ్తా గురువు, ప్రేమ గురువు తెలుసు కదా. నా గురువు కూడా నాకు ఇవ్వగలగడం అనేది నేర్పాడు. నిజం కదండి, ఆ గురువు రామ్తాకి ఇస్తూనే వచ్చాడు కదా. రామ్తా తన సర్వస్వాన్ని ధ్వంసం, తన ద్రాక్ష తోటను ధ్వంసం చేశాడు, తన సామ్రాజ్యాన్ని ధ్వంసం చేశాడు, తన యొక్క రాజ్యంలో ఉన్న ప్రజల్ని కూడా ధ్వంసం చేశాడు. అయినా సరే ఆ గురువు రామ్తాకి ఇస్తూనే ఉన్నాడు. తను సేకరించిన అద్భుత రసాన్ని ఇచ్చాడు, తను సేకరించిన గ్రంథాలని ఇచ్చాడు, తను సేకరించినటువంటి స్పెక్టాక్యులర్ మ్యాప్ ని ఇచ్చాడు. సమస్త జ్ఞానాన్ని తను ఇస్తూనే ఉన్నాడు కదా. అందుకే రామ్తా ఏమంటాడు చూడండి ఇక్కడ, నా గురువు కూడా ఇవ్వగలగడం ఇవ్వగలగడం అనేటువంటి అద్భుతమైనటువంటి శంకరాభరణాన్ని కలిగి ఉన్నారు. అందుకే నా గురువు తన గతాన్ని వేనాడాడు, నేను తనకి ఏం చేశాను వేనాడి పూర్తిగా ప్రేమని ఇవ్వగలిగేవాడుగానే ఉన్నాడు. ఇక్కడ మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రేమని ఇవ్వగలగాలంటే మీ గతాన్ని ఎప్పటికప్పుడు వదిలేస్తూనే ఉండాలి. గతాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటే మీరు ఇవ్వలేరు, మీరు ప్రేమలో ఉండలేరు. మీరు ప్రేమలో ఉండాలి అంటే నవ్వులో ఉండాలి, వర్తమానంలో ఉండాలి. గతం యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తి చెందిపోవాలి మీరు. ఎస్, అందుకే మనం ఈ 4 days, ఈ 5 days మనం ఏం నేర్చుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్? మనం ఇప్పటిదాకా ఈ 5 days నేర్చుకుంది రేపటి నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటుంది. ఫిజికల్ గా అంటే మనం భౌతిక జీవితంలో ఎలా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందండి. ఇదేమో పూర్తి థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ ఇది కూడా అప్లికేషనే. కానీ రేపటి నుంచి 100% అప్లికేషన్ లో ఉంటుంది. సో మనం ఏం నేర్చుకున్నాం 5 days లో? నెక్స్ట్ 5 days మనకి 3 days ఉంటుంది అనుకుంటా. 3 days, 11th నుంచి నేను అందుబాటులో ఉండకపోవచ్చు. సో ఇప్పటి వరకు అంటే నేను జీతవనం వెళ్తున్నాను, నేను అక్కడ అందుబాటులో ఉంటాను. సో ఇప్పటి వరకు ప్రేమ యొక్క మాధుర్యం గురించి మనం తెలుసుకున్నాం, రైట్? ప్రేమకి దివ్యత్వానికి ఉన్న సంబంధంలో ఇంతవరకు మనకి తెలియని ఎన్నో రహస్యాలు మనం తెలుసుకున్నాం. ఈ క్రమంలో మనం ఏం తెలుసుకున్నామండి? ప్రేమ యావత్ సృష్టి యొక్క ప్రతిరూపం, లేదా యావత్ సృష్టి ప్రేమ యొక్క ప్రతిరూపం అని తెలుసుకున్నాము. ప్రేమే దైవమైనప్పుడు, ఆ దైవం మానవుడు అయినప్పుడు ప్రతి మానవుడు కూడా ప్రేమ స్వరూపమే కదా. అందుకే అద్భుతమైనటువంటి ప్రేమమూర్తి అయిన ప్రతి మానవుడు ప్రేమని క్షేత్ర ప్రకారంగా, ఫిజికల్ పాయింట్ 3 dimensional ఎర్త్ ప్లానెట్ లో క్షేత్ర పరంగా మానవుడు ప్రేమని ఎలా వ్యక్తపరుచుకోగలడో, అంటే సహదేవులతో మనం సహజీవనం చేస్తున్నాం కదా ఈ భూతలం మీద. సహజీవులతో సహజీవనం చేస్తున్న మనం సహదేవులతో సహజీవులకి ప్రేమని ఎలా అందించగలగాలో, ప్రేమని ఎలా అందివ్వాలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మనం ఇవ్వడం అని చెప్పుకున్నాం కదా, ఎలా ఇవ్వాలో కూడా మనం తెలుసుకోవాలి కదా. సో మన సహదేవుళ్ళకి అందరికీ మనం ప్రేమని ఎలా అందివ్వాలి, మన సహదేవుళ్ళకి, మన వృక్షాలకి, జంతువులకి, ప్రతి ఒక్కరికి మనం ప్రేమని ఎలా ఇవ్వాలి కూడా తెలుసుకోవాలి. ఇవ్వాలి అని తెలుసుకున్నాం ఫస్ట్, ఎందుకు ఇవ్వాలో తెలుసుకున్నాము, ఇవ్వాలి అని అర్థం చేసుకున్నాము. ఎలా ఇవ్వాలో మనం రేపటి నుంచి మనం తెలుసుకుంటాము. మరి స్వయం సాక్షాత్తు ఆ దైవం సాక్షాత్తు ఆ దైవం మానవుని రూపంలో ఈ భూతలంలోనికి ప్రవేశించినప్పుడు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి, మనం డిజైన్ చేసి ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక సంబంధ బాంధవ్యాలలో ప్రేమని ఎలా వ్యక్తపరుచుకోవాలో రేపటి నుంచి మనం తెలుసుకుందాం మాస్టర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సప్తఋషి మండలి వారికి, వంశీ సార్కి, ఆద్య మేడంకి, ముఖ్యంగా శ్రీధర్ సార్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో అలాగే ఒక 2 minutes సార్, నేను షేర్ చేసుకుంటాను మీ ఎక్స్పీరియన్స్. షూర్ అండి.
సార్ ఈ ఛానల్ ఓపెన్ అయింది అన్కండిషనల్ లవ్ మీద. వారాహి మాత కాన్షియస్ తోటి ఓపెన్ అయింది. వారాహి మాత సూపర్. మెడిటేషన్స్ తోటి. ఆ ఓకే. తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు మీరు వచ్చారు, రామ్తా ఇంట్రొడక్షన్ ఇచ్చారు. ఎస్. రామ్తా ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత కొద్ది టైం గ్యాప్ వచ్చింది. ఎస్. ఆ టైం గ్యాప్లో జరిగిన సిచ్యువేషన్స్ నేను చెప్తాను మీకు. ఇప్పుడు మీరు చెప్పండి. ఏదైతే అన్నారో శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర, ఎస్. అది వచ్చింది మన దానిలోకి. ఓ సూపర్. ఎవరు చెప్పారు మాస్టర్? ఏ మాస్టర్ గారు చెప్పారు? అంటే ఈ పరంపరలో నాకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను మీకు. మీరు ఓకే. ఇప్పుడు ఓకే. ఏవైతే చెప్పారో అవి యాజ్ ఇస్ మన ఛానల్లో నడిచాయి, అందుకే అంత హ్యాపీగా నేను షేర్ చేసుకుంటాను ఓకే. మీకు. ఓకే. గుడ్ అయితే గుడ్. మీరు ఇప్పుడు వెరీ గుడ్. అదేంది ప్రేమ గురువు అంటే శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర అని మీరు చెప్పారు, కాకపోతే ఇది సప్తర్షులు ఆటోమేటిక్గా వాళ్ళు నడిపించుకుంటూ వెళ్తున్నారు అంతే ఈ ఛానల్. ఎస్. ఎస్. గుడ్ గుడ్. అయితే శ్రీపాద సూపర్ సీరియస్ శ్రీవల్లభ సార్. చరిత్ర వచ్చిన తర్వాత మళ్ళీ త్రిపుర రహస్యం అని చెప్పి సేమ్ మళ్ళీ దత్తాత్రేయుడిదే వచ్చింది. త్రిపుర రహస్యం. గుడ్. ఉమ్. చాలా మళ్ళీ బాగుంటుంది. ప్రేమ వ్యవహారం మహోదర్ బాబాది వచ్చింది. ఎస్. అవును. ఆ తర్వాత సీతాయనం వచ్చింది. ఎస్. గుడ్. సీతాయనం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రేమ మాధుర్యం మళ్ళీ మీ ద్వారానే. ఓకే. ఓకే. అంతా ఎస్. ఫస్ట్ సూపర్. నుంచి ఈ సబ్జెక్ట్ మొత్తం ప్రేమ గురించే నడుస్తుంటది మాస్టర్. ఇది అసలు గుడ్. తెలియదు, సప్తర్షులు అట్లా నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఎస్. ఎస్. అది ఎస్. వెరీ హ్యాపీగా గుడ్. నేను వెరీ గుడ్. షేర్ చేసుకోవాలనుకున్నాను. మీరు ఇప్పుడు మాకు షూర్ అండి. శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర చేశాము, కాకపోతే అవును. ప్రేమ గురువు అని మీ ద్వారా ఇప్పుడు మేము ఉమ్. అందుకున్నాం. నాకు రామ్తా గారి నేను మొన్న నైట్ కూర్చున్నప్పుడు సెషన్ అయిపోయిన తర్వాత నేను ఎక్కువగా రాత్రి సమయాల్లో ధ్యానంలో కూర్చుంటూ ఉంటాను. సో నైట్ కూర్చున్నప్పుడు రామ్తా గురువు గారి గురించి నేను ఎక్కువగా ధ్యానం నాకు ఖచ్చితంగా అనిపించింది. తను అప్పుడు కాదు కదా, మళ్ళీ ఏదో ఒక ఒక పాత్రలో తను ఒదిగిపోతాడు అని చెప్పి అనుకున్నప్పుడు అసలు ఒక్కొక్క మాస అలా రీల్ గా అలా 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 వచ్చు. శ్రీపతి వాళ్ళు అలా స్టిక్ అయిపోయారు. అప్పుడే అనుకున్నాను నేను మొన్న ధారాపల్లి వెళ్ళినప్పుడు కూడా బైక్ మీద వెళ్ళాం. ధారాపల్లి నుంచి ఆ పిఠాపురం రహీం నన్ను బైక్ మీద తీసుకెళ్ళాడు పిఠాపురం అక్కడికి. ఎస్. సో అప్పుడు నాకు తెలియలేదు ఏంటి ఇప్పుడు అసలు ఇప్పుడు నాకు అర్థమవుతుంది ప్రేమాధురని చెప్పేటప్పుడు స్వామివారు అక్కడికి రప్పించుకున్నారు అన్న విషయం. ఎస్ అండి. మేము కూడా అది ప్లాన్ చేసాం సార్. ఉమ్. కూర్మపురం మీద ఇటు మధ్యలో కురవపురం ఉన్నది వెళ్ళాం. ఏంటది? కూర్మపురం. కురవపురం కుర్మపురం కురవపురం అండి. కుర్మపురం ఇటు మహబూబ్ నగర్ దగ్గర ఉంటది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు మక్తల్ దత్తాత్రేయుడు. మక్తల్ దగ్గర ఉంటుంది. ఎస్. ఎస్ సార్, ఎస్ సార్, మక్తల్ మండలము. ఎస్. రాయచూరు వెళ్ళేటువంటి బస్సు ఎక్కితే మక్తల్ మండలంలో మనం దిగిన తర్వాత అటు కురవపురం ఉంటుంది. ఇటేమో ఇంకొక ఊరి పేరు ఉంటుంది. రెండు ఉంటాయి, మన తెలంగాణ ఉంటుంది, కర్ణాటక ఉంటుంది. అవును, అది బోటు మధ్యలో ద్వారా క్రాస్ అయి వెళ్ళాలి. ఎస్ సార్. అక్కడ ఆ గుహలో స్వామివారు ధ్యానం చేశారు, చాలా ధ్యానం చేసేవారు. అసలు ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే లవ్, అంటే లవ్ తను వర్క్ చేసిన త్రూ లవ్ అండి. ఎస్ తన సార్. యొక్క మెయిన్ ఆర్నమెంట్, తన యొక్క మెయిన్ ఆయుధం లవ్వే అనమాట. తను ఇప్పటికీ కూడా ఈ సిద్ధులందరికీ ప్రేమని పంపిస్తూ ప్రపంచంలో ఒకానొక శాంతి కోసం తాను ప్రయత్నం చేస్తూనే ఉన్నారనమాట. తను ఇమ్మోర్టల్ మాస్టర్. తన శరీరం అక్కడ సమాధి చేయబడ్డం కానీ వెళ్ళిపోవడం కానీ లేదు. తను ఎప్పుడు ఏం చేస్తారంటే కురవపురం నుంచి యువతల వాగు దాటి అంటే యువతల వైపుకు వచ్చి ఒక బండరాయి మీద నిల్చొని సూర్య నమస్కారాలుగా చేసి మళ్ళీ వాగు దాటి వెళ్ళేవారు. ఒకానొక రోజు ఆ బండరాయి మీద తను నిల్చున్న పాదముద్రలు ఇంకా ఉంటాయి. అలా నిల్చుని సూర్య నమస్కారం చేసుకుంటూ అలా అదృశ్యమైపోయారు ఆయన. ఈజ్ ఇమ్మోర్టల్ మాస్టర్. ఆ వాటర్ అప్పుడు మీదనే చూసి అలా నేను అక్కడ వెళ్తున్నారు అని వెళ్ళాను. చెప్పేసి అక్కడ స్టోరీ చెప్తున్నాను. అవునవును. అంటే అసలు అది డైరెక్ట్ అద్భుతంగా వాటర్ మీద ఉంటుందండి. వెళ్ళిపోతున్నాయి అట్లా. ఈ మహబూబ్నగర్ డిస్టిక్ వాళ్ళు కానీ హైదరాబాద్ వాళ్ళు కానీ వెళ్ళొచ్చు హాయిగా అక్కడ. ఎస్ అక్కడ సార్. అంటే సింపుల్ గా ఉంటుందండి. అక్కడ మీరు ఎక్కువ అక్కడ ఉండాలి అన్న ఎక్స్పెక్టేషన్ ఉంటే మీరు వాగు క్రాస్ చేస్తే మన తెలంగాణలో రూమ్స్ ఉంటాయి, ఉండొచ్చు. ఎస్ సో సార్. అక్కడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటూ అద్భుతంగా ఉంటుంది మాస్టర్ అక్కడ. అయితే అది మీ ఆ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వెళ్ళండి. ఏంటంటే ఇప్పుడు మీరు అనౌన్స్ చేసేసరికి అవన్నీ మన దగ్గర అనుకోకుండా ప్రోగ్రామ్ కంప్లీట్ అయినాయి కాబట్టి అది షేర్ చేసుకోవాలనిపించింది. ప్లస్ గుడ్. మళ్ళీ ఇది కూడా రామ్తాది మీరే ఇంట్రొడక్షన్ ఇచ్చారు అప్పుడు 4 days. అవును. బ్లూ పిరమిడ్ ఎస్. గురించి అవునండి. మన ద్వారానే వచ్చింది అని చెప్పాను. చెప్పేసి మీరే బ్లూ అనౌన్స్ పేపర్ చేశారు. గురించి మీ దగ్గర చేశాను, నేను అనౌన్స్ చేసిన అది అప్పుడు మీ అట్లా దాంట్లో చేశారు. ఫస్ట్. మళ్ళీ ఇప్పుడు కూడా అసలు మిమ్మల్ని కలవడం ప్లస్ ఈ ఎస్. సబ్జెక్ట్ ప్రేమ మాత్రం తీసుకోవడము మళ్ళీ అంటే నేను వేరే ధర చెప్తాను అనుకున్నాను, మీరు అడిగారు కాబట్టి మళ్ళీ మీ ధర చెప్తున్నాను. చాలా ఎస్ హ్యాపీ అండి. అనిపించింది. నేను మళ్ళీ అది ఇది నా బ్లూ పిరమిడ్ టీవీలో వచ్చింది సార్. చెప్పాలనుకున్నాను నేను ప్రేమ మాధుర్యాన్ని. ఆ రోజు మీరు సార్. అడిగారు, ఇక వెంటనే ఆ విషయం నేను మర్చిపోయాను. బ్లూ పిరమిడ్ టీవీ గురించి మర్చిపోయి మీకు ఉమ్. ఓకే అని చెప్పేశాను ఆ రోజు. అవును, ఓకే. అవును, సూపర్ అది కూడా అండి. మన ద్వారానే అనౌన్స్మెంట్ చేశారని అప్పుడు నాకు అవునవును. బాగా గుర్తున్నది సార్. ఎస్. అవును. నేను బ్లూ ఎక్కడ పేపర్ కూడా చెప్పలేదు. మీ ద్వారా అనౌన్స్ చేశాను. అవును, కరెక్టే. ఇప్పుడు కూడా అప్పుడే చేశాను. గ్రేట్ సబ్జెక్ట్ సార్. నిజంగా అవును. చెప్పాలంటే మానవుడు అంటేనే ప్రేమ. ప్రేమ. మానవుడు అవును. అంటేనే దైవము, దైవం అంటేనే దైవం. ప్రేమ. ప్రేమ. మానవుడు అంటేనే మళ్ళీ ప్రేమ. ప్రేమ. ఎస్. ఈక్వల్ టు బి, అవును. ఈక్వల్ టు సి, ఈక్వల్ టు సి అన్నట్టు అంతే సింపుల్. అట్లా. అది అవును. మ్యాథ్స్ వాళ్ళకు ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఆ ప్రేమని మనం పాటించగలగాలి. అట్లా ఇవ్వడం, ఆ ప్రేమతో మనం Yes. ఉండగలగాలి. అంటే తెలుసుకోవడంతో ఆగిపోకుండా
మనం దాన్ని ప్రాక్టికల్ గా మనం చేయగలగాలి. ఇప్పుడు రేపటి నుంచి కూడా మీరు బుక్ చదివే ఉంటారు. ప్రాక్టికల్ గా బాగుంటుందండి. పేరెంట్స్ తో ఎలా ఇవ్వాలి, పిల్లలకి ఎలా ఇవ్వాలి, భార్యకి, భర్తకి, స్నేహితులకి, సమాజానికి, పెంపుడు జంతువులకి రేపటి నుంచి ఉంటుంది. సో ఓకే మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఇంకొకటి ఆ చాలా బ్లూ మంచిగా పిరమిడ్ తీసుకొస్తున్నారు సార్. గుర్తొచ్చింది. సబ్జెక్ట్ థ్యాంక్ యూ. సూపర్ అండి. ఓకే మాస్టర్స్, రైట్ అండి. బ్లూ పిరమిడ్ కి మీకు తోచినటువంటి రూపంలో మీ యొక్క ప్రతి కాన్షియస్ మీ లవ్ రూపంలో ఉండాలి. ఓకే రైట్. సో మీ లవ్ కాన్షియస్ లో మీ మీ యొక్క అది ఏ రూపంలో అయినా కూడా పర్వాలేదు, మీ లవ్ కాన్షియస్ గా అందరు హెల్ప్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా సెషన్ ని ముందుండి నడిపిస్తున్నటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారికి, రామ్తా మాస్టర్ గారికి, ఇమ్మోట్ల మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు మార్నింగ్ సప్తఋషి వారి మెడిటేషన్ ప్రోగ్రామ్స్ రేపు మార్నింగ్ ఉన్నాయి. రేపు ఈవినింగ్ మనం కలుద్దాం. అలాగే రేపు 7 o'clock మీకు వీలుంటే చూడండి. 7 to 8 నేను మన క్రియేటర్ బుక్ ఉంది కదా, మొన్న రిలీజ్ చేసింది క్రియేటర్ బుక్ ని, అంటే క్రియేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను 3 days. బ్లూ పిరమిడ్ టీవీ మొన్న మనం ఒక ఎక్స్పెరిమెంట్ మనం చేసాము. ఈసారి మన కోయల్ మాస్టర్ గారు ఉన్నారు కదా, లైట్ వర్కర్స్ లో వర్క్ చేశారు. సార్ ఫోటో ఆఫ్ కోయల్ చేసుకొని మాస్టర్ చెప్పరా సార్? అది వాయిస్ 9295. బ్రేక్ అవుతుంది ఎస్ ఎస్ 9295803292. ఏంటి మాస్టర్? ఓకే ఓకే మాస్టర్స్, వీడియో మనం ఆఫ్ మళ్ళీ చేసుకొని చెప్పరా? వాయిస్ బ్రేక్ అవుతుంది మొత్తం. అవునా, 1 second అండి. సో అలాగే మాస్టర్స్, మన బ్లూ పిరమిడ్ టీవీలో కూడా మనం జూమ్ తీసుకున్నాము. ఈ కోయల్ మాస్టర్ వారి యొక్క సౌజన్యంతో మనం తీసుకున్నాం, వాళ్ళ అమ్మగారు శ్యామల మేడం గారితో. రేపు క్రియేటర్ కూడా 7 to 8 స్టార్ట్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ 8:30 నుంచి మనం ప్రేమాధుర్యం బుక్ ని మనం చెప్పుకుంటాము. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అదే బ్లూ పిరమిడ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు 9295803292 నా నెంబర్ అండి. దీనికి మీరు నాతో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్. ఉంటాను మాస్టర్స్. ఓకే అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. సెషన్ ఎండ్ చేస్తున్నాను. తిరిగి మార్నింగ్ రేపు 2:30 కలుసుకుందాం.